హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ఎంజే డబాకా ఛానల్కి. ఆగురు ఎటు పోతారు? మళ్ళీ బుక్కులు పెట్టి పోతారు. ఇక అయిపోయినాయి కానీ బుక్కులు పెట్టి పోతారా? ఏం లేదు, డిఎస్సి అగ్గువ తమ్నెల్ చేసి చూస్తారు కదా. తమ్నెల్ చూసిర్రా మీరు? తమ్నెల్ చూసిర్రు కదా. ఇప్పుడు అదే పెడదాం అనుకుంటున్నా. తమ్నెల్ ఏంటిది? డిఎస్సి అగ్గువ. ఏమొద్దు మీకు. ఏం కావాలి? మీకు టాలెంట్ అవసరం లేదు, నాలెడ్జ్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. మరి ఏం అవసరం లేకుండా ఎట్లా పాస్ అవుతామంటే అట్లనే పాస్ అవుతారు. ఎట్లా పాస్ అవుతారు అంటే ఒకటి ఉన్నది, జస్ట్ అది కావాలి. ఏం కావాలి చెప్తా. మీరు ఎటు పోకుర్రి, ఆగమాగం చేయకుర్రి, జర్ర రెండు మాటలని అయినోర్రి అంతే. ఓకే, ఇనబుద్ధి కాకపోయినా ఈనాలి. బుక్కులు పక్కకు పెట్టిర్రు ఇలా అందరు పెట్టిర్రు. మంచిగా మోసం మంచిగా ఉన్నది, మంచిగా ఏమున్నది, కూల్గా ఉన్నది. ఇంత బజ్జీలు మిర్చిలు వేసుకున్నారు. తలనొప్పి అయిపోయింది. ఇక 30వ తారీఖు వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్క నిమిషం ఇది చూసే ముందు, ఇగో మాట్లాడే ముందు, ఇగో ఈ మేడమ్స్ ఏం రాసిర్రో చూద్దాం. ఇగో పారిజాతం మేడం, మీ ట్రిక్స్ వల్ల మాకు చాలా యూజ్ అయ్యింది. మీ మోటివేషన్ వల్ల మాలో చాలా కాన్ఫిడెన్స్ పెరిగింది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇక నేను మస్తు అదృష్టవంతురాలు అనుకుంటానా. నా ఒక్క మాట కూడా ఇలా ఒక్కొక్కరికైనా యూజ్ అయింది అనేది. ఓకే, పద్యం ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం అని అన్నారు. ఈ మేడం ఎవరు? శ్రవంతి మేడం. సో ఇంకొకటి మొగుల రాణి మరి ఏంటి చూడండి. మొగుల మేడం, బయాలజికల్ సైన్స్ పెడగాగి చెప్పండి మేడం, మీరు చాలా బాగా చెప్తున్నారు ప్లీజ్ మేడం. ఇంకింత ఉన్నది పెద్దగా. తర్వాత మేడం చాలా ఏమో ఒత్తుకుపోతుంది. చాలా థ్యాంక్ యూ మేడం. ఈ మేడం ఎవరు? భాస్కర్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇగో ఇదే కదా. ఇక్కడ వీళ్ళు ఎవరు? అషు హసీనా గారు, మీ వీడియో చాలా బాగుంది మేడం, తెలుగు సూపర్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇంకొకటి, మిమ్మల్ని అక్క అని పిలవచ్చా? నాకు అక్క లేని లోటు తీర్చారు మేడం. ఇంట్లో కూడా అక్క ఉంటే ఇలానే సపోర్టు చేస్తుందేమో. థ్యాంక్ యూ మేడం. ఎందుకు పిలవరాదండి? తప్పకుండా అక్క అమ్మ అందరూ. ఓకే తప్పకుండా అండి. నేనే చాలా థ్యాంక్స్ చెప్తున్నాను మీకు. అక్క అని పిలుస్తున్నాను అందుకు. అక్క అడగవచ్చు, ఏదైనా అడగవచ్చు, ఏదైనా పిలవచ్చు. ఓకేనా? ఓకే మేడం అని అక్క అని మీ ఇష్టం అండి. మీ ప్రేమకి మీ అభిమానానికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతి క్షణం మీ వెంట నేనుంటా. ఎంత బాగుందో, మస్తున్నది. ప్రతి క్షణం మీ వెంట నేనుంటా, మీకు నచ్చితే నా మాటలు. ఓకేనా? పారిజాత హాయ్ అక్క. ఇక చూడరి, ఇవి ఎందుకు చూపిస్తున్నా అంటే ఇప్పుడు చేయమంటారు, ఏమేమి చేయమంటారు, అవన్నీ చేయమంటారు అని రీసెంట్లీగా వచ్చినాయి. ఇంకా బాగా ఉన్నట్టున్నాయి అవి. నేను ఫోన్ తెరిచినప్పుడు ఉన్నవి. ఓకేనా? సరే అన్నీ చెప్తా. ఇక మళ్ళీ ఇప్పుడు ఏం చేసిర్రు మరి? ఇప్పుడు నాకు ఎప్పుడు మీరు ఏం చేస్తారు? బుక్స్ పక్కకు పెట్టి తప్పకుండా డిఎస్సి అగ్గువ అని ఎందుకు రాసిందే మీకు చెప్తా. అగ్గువ ఎందుకో మీకు చెప్తా. ఓకేనా? మీరు ఇట్లా 2 నిమిషాలు నా ముచ్చటిని పోరి. మీరు వేసే ప్రతి అడుగు విలువైందేనండి. మీరు వేసే ప్రతి అడుగు విలువైందే. అలసిపోవద్దు, ఆగిపోవద్దు. అదే నిన్ను గమ్యానికి చేరుస్తుంది. ఓకేనా? ఇక మీరు ఏం చేస్తారు? ఇప్పుడు చూడరు, టెట్ అయిపోయింది. ఇక బుక్స్ పక్కకు పెట్టిర్రు. ఇక ఏం చేయకూరంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్క ముచ్చటినుండ్రి. ఒక్కసారి మీరు ఏం చేయాలంటే, మీరు అద్దం ముంగట నిలబడాలి. మీరు అద్దం ముంగట నిలబడి ఇట్లా చూసుకోవాలి. అప్పుడు మీకు అర్థమవుతుంది, కనిపిస్తుంది. మనము అర్థం చేసుకున్నప్పుడు, మనది మనం తెలుసుకోలేనప్పుడు ప్రపంచానికి కూడా తెలియం. ఎప్పుడైతే మనం అద్దంలో నిలబడతామో మనకు అర్థమవుతుంది, మనం ఏందో మనకు తెలుస్తుంది. తెలిసినప్పుడే మనం ప్రపంచానికి తెలిపేలా చేస్తాం. లేదంటే మట్టిలోని మాణిక్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసే వృత్తిని ఎంచుకునే ఆలోచనలో ఉన్నారు కాబట్టి ఇది తక్కువేం కాదు. అయినా అగ్గు అంటే ఫ్యాన్ కింద కూర్చొని ఒక 6 నెలలు, ఫ్యాన్ కింద కూర్చొని ఒక 3 నెలలు, ఫ్యాన్ కింద కూర్చొని ఒక 4 నెలలు, మంచిగా నీడల ఫ్యాన్ కింద కూర్చొని కష్టపడితే వచ్చేది ఇది. ఎన్టీపీసీలా బొగ్గుగానిలో కూర్చొని, ఎండలో కూర్చొని, మంటలలో కూర్చొని బండలు లేపెట్టుకుంటా కాదు. అందుకే అగ్గువ అని చెప్పిన నేను. డిఎస్సి అగ్గువ బుక్స్ వాడేసి పోవద్దు. అయ్యో మళ్ళా ఫస్ట్ స్టెప్ అయిపోయింది కదా. మనం ఫస్ట్ అద్దంలో చూసుకొని నిలబడాలి. ఇంకొకటి, టాలెంట్ అవసరం లేదు, నాలెడ్జ్ అవసరం లేదు, అవసరం లేదు. మరి విన్ కావాలంటే, విజయం పొందాలంటే ఏం కావాలి? ఏం కావద్దు, ఒక్కటే కావాలి. నీ లక్ష్యానికి క్లారిటీ ఉందా లేదా? ఇది ఒక్కటే.
మీకు ఒక్కటి చెప్తా, ఇది ఒక్కటి చెప్పినాక మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, దాని తర్వాత మీకు క్లాస్ చేస్తా. నీకు క్లారిటీ ఉందా లేదా లైఫ్లా? టైం పాస్ చేస్తున్నావా? ఇప్పుడే నిర్ణయించుకోవాలి. నీకు లక్ష్యం మీద క్లారిటీ ఉందా? ఫస్ట్ పాయింట్ ఇక్కడ నేను ఆగిపోతావు. ఇప్పుడు నీ లక్ష్యానికి క్లారిటీ ఉందా? నీ గమ్యానికి క్లారిటీ ఉందా లేదా? అయితే గిడికి వస్తావు, లేదంటే ఇన్నే ఉంటావు. నువ్వు టైంపాస్కి రాసుడే, నువ్వు ఫీజులు కట్టుడు దండుగా, అన్నీ దండుగానే. అగ్గువ అని చెప్పినానే. డిఎస్సి ఎందుకు అగ్గువ? ఇంట్లో కూర్చొని ఫ్యాన్ కింద కూర్చొని ఒక్క 4 నెలలు కష్టపడుడు కాదు, కష్టపడుడు కాదు. నీకు చెమటలు గారే, నీకేం గారే, అంతే. నువ్వు అభ్యాసనం చేయాలి అంతే, నీకు వస్తుంది. ఎట్లా వస్తుంది నేను చెప్తా. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా, దాని తర్వాత మీరు నాతోటి మాట్లాడాలి, ఓకేనా? మీకు ఒక చిన్న రియల్ స్టోరీ చెప్పే ముందు ఒక్కటి ఎగ్జాంపుల్ చెప్తా. ఇదిగోండి, ఇది ఒకటి. ఇక్కడ ఒక ఆయన నిలబడ్డాడు, ఇది ఒకటి. ఇది అక్కడ ఇద్దరు నిలబడ్డారు. ఇక్కడ ఎవరు? ఇద్దరు మనుషులు, ఇద్దరు నిలబడ్డారు. వీళ్ళ ఇద్దరికి ఒక లక్ష్యాలు ఉన్నాయి, వీళ్ళకు లక్ష్యం ఉన్నది. ఈయన ఇద్దరికి లక్ష్యం ఉంది. వాళ్ళ చేతిలో ఒకటి పెద్ద బాల్ ఉంది, ఈయన చేతిలో కూడా ఒక బాల్ ఉంది. ఇద్దరు ఏమంటున్నారంటే, ఈడికెళ్ళి దన్నన ఏం కొట్టిండంటే ఇసిరి కొట్టిండు. ఇసిరి కొట్టంగానే ఈడ పడ్డది. చూసిరా ఎట్లా కొట్టినా నేను, చూసిండా అని ఈడికొచ్చి చూసిర్రా ఎంత మంచిగా కొట్టినా నేను, ఏం కొట్టిండు. ఈడికెళ్ళి ఇసిరి కొడితే రెండు సేమ్ డబ్బాలే, ఇద్దరు సేమే ఉన్నారు. ఈయన చేతులకు ఓ బాల్ ఇచ్చిర్రు, ఈయన చేతులకు ఓ బాల్ ఇచ్చిర్రు. ఈయన ఏం చేసిండు, టక్కన బాల్ కొట్టిండు. కొట్టంగానే ఈడ పడ్డది. చూసిర్రా ఎంత మంచిగా కొట్టిండు అన్నాడు. ఈడేం చేసిండు, ఫస్ట్ పోయి గీడొక డబ్బా కొట్టిండు. ఈయనేం ఫస్ట్ పోయిండు. నేనే నిలవాడలే. పోయి ఏం చేసిండంటే ఈడు వేసిండు, ఏం చేయలేదు. ఒక బెల్ట్ తీసుకొని ఒకటి ఏం చేసిండు, ఈడొక గీత గీసుకొని ఈడొక డబ్బా పెట్టుకుని మళ్ళీ టకటక ఉరికొచ్చిండు. మళ్ళీ ఈడ పట్టుకొని ఒక్క దెబ్బ కొట్టిండు. దేన్ని కొట్టిండు? వాళ్ళని కొట్టితే ఈడ కొట్టింది, ఈడ తాకింది దెబ్బ. బాల్ని ఈడ కొట్టిండు. ఈయన కూడా వచ్చిండు. ఇద్దరు వచ్చారు. చూసిరా మేము ఎట్లా కొట్టినామన్నాం. మరి ఏంటిది చూసిరా అంటే, ఇందులో ఎవరు సక్సెస్ అయ్యారు మీరు చెప్పారు? సక్సెస్ ఎవరు అయినరు, ఎందుకు అయినరు, ఎట్లా అయినరు, వాళ్ళు అవ్వడానికి కారణం ఏంది చెప్పండి. మీరు చెప్పిరా? అర్థమైందా? ఎస్, అర్థమైంది మీకు ఇప్పటికే. ఇద్దరు అంటారు, నేను చూడు దెబ్బ కొడితే ఆడపడ్డది, నేను కూడా కొడితే దెబ్బ కొడితే ఆడపడ్డది, ఈయన కూడా దెబ్బ కొడితే ఆడపడ్డది. మరి ఏమున్నది వీళ్ళిద్దరిలో భేదం చెప్పిరా? చూసిరా? ఈయన ఫస్ట్ కొట్టిండు, ఏడంటే ఆడ కొట్టిండు, ఏడంతా ఆడపడ్డది, ఏడంతా ఏడంటే ఈడపడవచ్చు. మరి ఈడ రెండోడు ఏం చేసిండు? ఏం చేయలేదు, గుర్రి పెట్టిండు. దేనికి? ఫస్ట్ గీత గీసుకున్నాడు. నేను ఆ గీతల్ని కొట్టాలనుకున్నాడు, దాన్ని గురి పెడితేనే నువ్వు విన్ అవుతావు. డిఎస్సి ఇదే గురి, డిఎస్సి ఇది గురి. జేఎల్ కావచ్చు, డిఎల్ కావచ్చు, టెట్ కావచ్చు, డిఎస్సి కావచ్చు, టీఆర్టీ కావచ్చు. నీ గోల్ ఇది. నీ గోల్ని ఏం చేసిండు? ఫస్ట్ గురి పెట్టుకున్నాడు, పోయి కొట్టిండు. మరి ఇళ్ళకెళ్ళి ఇద్దరు కొట్టిర్రు. మరి ఇద్దరికి ఇదే ఎనర్జీ కావాలి. ఇద్దరు కూడా మంచి పాలు తాగుతారు, ఇద్దరు కూడా అన్ని మటన్లు తింటారు, చికెన్లు తింటారు. మరి నువ్వెట్లా కొట్టినావు? మరి ఇది ఆలోచన విధానమా? దీంట్లో ఏమైనా టాలెంట్ అవసరమా? నీకేమైనా ఎనర్జీ అవసరమా? మరి ఏ స్కిల్స్ అవసరం దీంట్లో? నీకు ఏం కావాలి? మరి నీకు క్లారిటీ ఉండాలి, నీ గమ్యం మీద క్లారిటీ ఉండాలి. నువ్వు కొట్టాలనుకున్న చోటు కొట్టాలి, నువ్వు గురి కొట్టాలి. గురి తప్పొద్దు నువ్వు. వీడు గురి పెట్టిండు, వీడు గురి పెట్టలేదు. వీడు కొట్టిండు, 6 నెలలు కూర్చున్నాడు, 1 సంవత్సరం కూర్చున్నాడు, 2 సంవత్సరాలు కూర్చున్నాడు. గురి పెట్టండి నువ్వు 20 సంవత్సరాలనే ఆడనే ఉంటావు. వీడు గురి పెట్టుకున్నాడు. ఈడ అది డిఎస్సి కావచ్చు, టీఆర్టీ కావచ్చు, నువ్వు చేసే బిజినెస్ కావచ్చు, నువ్వు కారు కొనాలనే లక్ష్యం కావచ్చు, నువ్వు ట్యూషన్ చెప్పాలనే లక్ష్యం కావచ్చు, నువ్వు యూట్యూబర్ కావచ్చు, నువ్వేదైనా కావచ్చు. గురి పెట్టుకున్నప్పుడే నీకు ఈ కాన్సన్ట్రేషన్ వస్తుంది. లేకపోతే ఎట్లా వస్తుంది? నువ్వు ఎట్లయితే ఒక్క కన్నుతోటి చూసిండో అర్జునుడు, ఒకటే కన్నుతోటి ఏం కనిపిస్తుందిరా? కన్ను కనిపిస్తుంది. నీకు పక్కలకి ఏం కనిపించాయి? గురి పెట్టుకుని నువ్వు ఏడ కొడితే గిడ అంత మోడతాను, డబ్బా కనిపించబట్టే నీకు. అర్థమైందా ఇక్కడ? ఓకేనా? చూడుర్రి ఇక చూడుర్రి. వీళ్ళ సక్సెస్ ఎవరంటారో మీరు కామెంట్ బాక్స్లో రాయాలి. మొదటివాడు, రెండోవాడు. ఓకే, మొదటి వ్యక్తి, రెండో వ్యక్తి, ఇద్దరు సేమ్ ఉన్నారు. ఇద్దరికి సేమ్ ఉన్నది. ఏం పెట్టుబడులు పెట్టలేదు. మరి ఎక్కడొచ్చింది? వీళ్ళ ఆలోచన విధానం ఎట్లున్నది? ఈయన ఆలోచన ఎంత గట్టిగా ఉన్నది? ఈయన ఎట్లా గురి పెట్టుకున్నాడు, నువ్వెందుకు గురి పెట్టుకోలేదు? ఇద్దరు 6 నెలలు కూర్చున్నారు, నువ్వు ఇద్దరు 1 సంవత్సరం కూర్చున్నారు, కానీ నువ్వు గురి పెట్టలేదు. గురి పెట్టకపోతే నీకు రాదు, ఆడవాడది. నువ్వేడైతే కొట్టాలనుకుంటున్నావు ఆడవాడది.
నువ్వు ఎక్కడైతే కొట్టాలనుకుంటున్నావు అక్కడ పడాలంటే నీకు ఖచ్చితంగా ఏం కావాలి, గురి కావాలి. అర్థమైందా? ఇప్పుడు నాకు కామెంట్ బాక్స్లో రాయండి, సక్సెస్ వీడు 1 సంవత్సరం చదివిండు, వీడు కొట్టిండు బాలు, మరి వీడేమి ఉంది, వీడేం చేసిండు, నాకు ఇప్పుడు సక్సెస్ అని మీరు ఎవరంటారో ఈయనను ఇప్పుడు నాకు కామెంట్ బాక్స్లో కామెంట్స్ రాయండి. నెంబర్ వ్యక్తి 1, వ్యక్తి 2. ఇంకొకటి ఇప్పుడు ఒక్క స్టోరీ మీకు స్టోరీ చెప్తాను నేను. దీని తర్వాత మీరు చెప్పాలన్నా కొంచెమైనా మోటివేట్ అవుతారా కాదని. ఇగో ఈయన తెలుసా మీకు? మిల్కా సింగ్ ఎవరో తెలుసా మీకు? మిల్కా సింగ్ ఎవరు కాదు, ఆయన ఎవరంటే ఫాస్ట్ రన్నర్, భారతదేశానికి గోల్డ్ మెడల్ సాధించిన వ్యక్తి మిల్కా సింగ్. ఆయన ఏం చేసిండంటే, మిల్కా సింగ్ ఏం చేస్తాడంటే, ఆయన భారతదేశానికి పుట్టంగానే ఆయనకు రన్నర్ ఆఫ్ అని పెట్టిండ్రా, మధ్యలో చదువుకునేటప్పుడు ఆయన రన్నర్ ఆఫ్ అని ఫాస్ట్ రన్నర్ అని చెప్పుకున్నారా? ఆయన చదువుకునేటప్పుడు ఆయన 10వ తరగతిలో 2వ తరగతిలో 3వ తరగతిలో ఉన్నప్పుడు ఆయనకి ఏమైనా పేరు పెట్టిరా ఎవరైనా? లేకపోతే ఏమైనా పెట్టుకుని వచ్చిండా పైకెళ్ళి? రాలేదు. మరి ఎట్లా సంపాదించిండు ఆ గోల్డ్ మెడల్? అది రికార్డ్స్, వరల్డ్ రికార్డ్స్ బద్దలు కొట్టిండు. ఎలా పాసిబుల్ అయింది? మనలాంటోడే కదా. ఎందుకైందో ఇప్పుడు చూడండి. తనకు లక్ష్యం మీద క్లారిటీ ఉంది. ఎట్లా ఉందో మీరు ఒక్కసారి చూడండి. ఎలా సాధించగలిగాడు. తనకు నిజంగా అసలు ఏం పరిగెత్తడం రాదు, మామూలుగా మన లెక్క ఎట్లు ఉన్నాడో అట్లనే ఉన్నాడు. అయితే ఆయన ఏం చేస్తుండేనంటే, ఈయన ఒక మూవీ కూడా వచ్చింది తెలుసుకోండి ఆయనది. మిల్కా సింగ్ ఏం చేస్తుండేనంటే మిలిటరీలో పనిచేస్తుండే. ఇప్పుడు ఆర్మీలో ఉంటారు కదా, ఆర్మీలో పనిచేసేవాడు. ఆర్మీలో పనిచేస్తుంటే ఒకరోజు ఒక ఆఫీసర్ వచ్చి ఏం చేసిండంటే, ఇగో రేపు ఏమున్నదంటే రన్ కాంపిటీషన్ ఉన్నది, ఫాస్ట్గా రన్ కాంపిటీషన్ ఉన్నది. అందులో 15 మందిని 10 మందిని సెలెక్ట్ చేస్తున్నాము. ఆ 10 మందిని సెలెక్ట్ చేసి స్పోర్ట్స్ పంపిస్తాము అని చెప్పిండు. చెప్పంగానే అందరు ఏం చేస్తారంటే ఆయన చెప్పంగానే వీళ్ళందరూ ఏం చేస్తారంటే, రేపు కాంపిటీషన్ ఉందట, నువ్వు పోతా నేను పోతా అనుకున్నారు. సపరేట్ కూర్చున్నారు. మళ్ళీ ఈయన పోయినాక ఇంకో ఆయన వస్తాడు ఆఫీసర్. ఇంకో ఆఫీసర్ వచ్చి ఏం చెప్తాడంటే, ఇంకోటి మెసేజ్ ఇచ్చిపోతాడు. ఇప్పటిదాకా ఏమి ఇచ్చిపోయాడు? ఎవరైతే రేపు రన్నింగ్ చేస్తారో ఫస్ట్ 10 మంది ఎవరు ఫాస్ట్గా వస్తారో వాళ్ళకు స్పోర్ట్స్ ఇంకా అక్కడికి పంపిస్తాము, స్పోర్ట్స్లో వేయడానికి పంపిస్తున్నాము. సో మీరైతే రెడీగా ఉండండి కాంపిటీషన్కి అని చెప్పి వెళ్ళాడు. ఆయన వెళ్ళిన తర్వాత ఎవరు పట్టించుకోలేదు. ఈ మిల్కా సింగ్ కూడా పట్టించుకోకపోయిన తర్వాత ఒక 2-3 గంటలకి మళ్ళీ ఇంకో ఆఫీసర్ వస్తాడు. ఇంకో ఆఫీసర్ వచ్చి ఇంకేం మళ్ళీ ఒక స్టేట్మెంట్ ఏమిస్తాడు అంటే, ఎవరైతే స్పోర్ట్స్కు ఆ 10 మంది వస్తారు కదా, ఆ 10 మందిలో ఎవరైతే సెలెక్ట్ అవుతారో స్పోర్ట్స్లో ఆ 10 మెంబర్స్ ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి 2 గ్లాసుల పాలు 2 పచ్చి గుడ్లు డైట్ చేంజ్ చేస్తున్నారు వాళ్ళకి, అందులో విన్నర్ అయిన వాళ్ళకి చెప్తాడు. చెప్తే ఈ సింగికి ఫస్ట్ నుండి ఏంటంటే పాలంటే ఇష్టం. నేను ముందు నుంచే చెప్తా, ఎవరైనా మనకు పని చేయించేది మన లక్ష్యం మాత్రమే. 3 గంటలకు లేవమంటే మనకు శాత కాదు. 3 గంటలకు ఎగ్జామ్ ఉందంటే నువ్వు లేస్తావు, 3 గంటలకు ఇంటర్వ్యూ ఉందంటే లేస్తావు, 3 గంటలకు అప్పిచ్చేటోడు ఇస్తాడు అంటే లేస్తావు, 3 గంటలకు పోలీసు వాళ్ళు పట్టనికి వస్తారు అంటే పారిపోతావు. అంటే నీకు అక్కడ ఉండాలి. 3 గంటలకు లేవాలంటే నీకు ఎవడి తాత కూడా లేపలేడు నేను 3 గంటలకు. ఎవడు పని చేసే క్యాపబిలిటీ లేదు మనకు లక్ష్యమే మనకు పని చేపిస్తుంది. మీరు చూడండి, అన్నం తినాలని లేకుంటే అట్లనే 10 వరకు అంటారు, 2 వరకు అంటారు. ఎప్పుడు అన్నం తిన బుద్ధి అయితే అప్పుడు లేస్తారు. పని చేపిస్తుంది. ఎవరు చేపిస్తారు? ఇప్పుడు అన్నం తినాలి అంటే ఖచ్చితంగా వండాలి అంటే బియ్యం కడగాలి, పొయ్యి మీద పెట్టాలి, టమాటాలు కోయాలి, కూర కోయాలి, అవి 2 పెట్టాలి, నీళ్లు కావాలి, ఇవన్నీ కావాలి. దేనికి? తినడానికి. మరి ఆ తినకే లేకపోతే ఇవన్నీ ఎందుకు ఉంటాయి అంటే పని ఏం చేపిస్తుంది? ఎంత అలసటి వాడైనా సరే పని ఎవరు చేపిస్తారు? నీకున్న లక్ష్యం చేపిస్తుంది. అంతే. లక్ష్యం లేనోడు పీనుగుతో సమానం. అయితే ఏం చేస్తాడంటే, తనకు చిన్నప్పటి నుండి చాలా పాలంటే చాలా ఇష్టం. సో అట్లా అయినప్పుడు ఏం చేస్తాడంటే, అప్పుడు ఏం చేసిందంటే, ఇక అబ్బో పాలు ఇస్తాడు, నాకైతే పాలు ఇష్టం, పాలు మరి ఈడ దొరుకుతాయంటే ఇప్పుడు నేను రన్ అయితే పాలు ఇస్తాడని ఇంకేం చేసిండు, ఇక పరిగెత్తడం ప్రారంభించాడు. దేనికోసం? పాల కోసం. ఇక
ప్రొద్దున రన్ స్టార్ట్ అయింది. స్టార్ట్ కాగానే పాలే ఉన్నాయి ఆయన మెదడులో, పాలే ఉన్నాయి. పాలు ఇస్తాడట 2 గ్లాసుల పాలు ఇస్తాడట, 2 గ్లాసులు 2 పచ్చివి గుడ్లు ఇస్తాడట. కథం నాకు పాలు కావాలని ఏం చేసిండు, రన్లో స్టార్ట్ అయ్యిండు. ఒకటే పరిగెత్తుతూనే ఉన్నాడు. ఆయనతో పరిగెత్తుతుంటే మధ్యలో ఆయనతో పడిపోతాడు. మధ్యలో పడిపోగానే పక్కోడు వచ్చి ఏం చెప్తాడు, పాలొద్దా అంటాడు. పాల వద్దా, మళ్ళా లేచి మళ్ళా పరిగెత్తుతూనే ఉంటాడు. టాప్ 10లో వస్తాడు ఆయన. ఇది రియల్ స్టోరీ కాదనుకుంటున్నా, రియల్ స్టోరీ సినిమా కూడా ఉంది. కొట్టండి అలా నెట్లో కొట్టండి వస్తుంది. సో పరిగెత్తుతాడు, పాల కోసం పరిగెత్తుతాడు. తర్వాత టాప్ 10లో వస్తాడు. మరి టాప్ 10లో ఎలా వచ్చాడు చెప్పండి మీరు. ఆయనకేమన్నా నాలెడ్జ్ ఉందా, టాలెంట్ ఉందా, ఇంకేమైనా స్కిల్స్ ఉన్నాయా? మరి ఏమున్నది, క్లారిటీ ఉంది, విజన్ మీద క్లారిటీ ఉంది, క్లియర్ విజన్ అనేది. ఏం లేదు, పాలు కావాలి. పాలు ఎట్లా వస్తాయి, నేను టాప్ 10లో వస్తే పాలు వస్తాయి. టాప్ 10లో వస్తే నాకు స్పోర్ట్స్కి పంపిస్తారు. స్పోర్ట్స్లో చేరితే డైట్ చేంజ్ అవుతుంది. డైట్ చేంజ్ అయితే నాకు 2 గ్లాసుల పాలు వస్తాయి. ఇక్కడ ఆయన టార్గెట్ ఏంటిది, ఇక్కడ పాలు కావాలి. ఇప్పుడు నాకు పాలు కావాలంటే ఇప్పుడు నేను 10 మందిలో విన్నర్ కావాలి, 10 మందిలో టాప్ 10లో నేను రావాలి. క్లారిటీ ఉంది, లక్ష్యం మీద క్లారిటీ ఉంది. కథం 10 మందిలో వచ్చిరు. ఇదిగోండి మీ విజన్ క్లారిటీగా ఉంది, స్పష్టమైన లక్ష్యం. పాలు ఏం కావాలి, నాకు పాలు కావాలి. మరి ఏం చేయాలి, నువ్వు పాలు కావాలంటే 10 మంది 100 మందిలో నువ్వు 10 మందికి రావాలి. దట్స్ ఇట్. ఇక తర్వాత జర్నీ స్టార్ట్ అయిందండి. ఎన్నోసార్లు గెలిచాడు, ఎన్నో గోల్డ్ మెడల్ గెలుచుకున్నాడు. మిల్కా సింగ్ అంటే కథం అందరికీ తెలిసిపోయింది, ప్రపంచంలో మోగిపోయింది. ఇక తర్వాత మెల్లగా ఓడిపోవడం స్టార్ట్ చేసిండు. మళ్ళా ఓడిపోవడం జరిగింది. ఎన్నో సందర్భాలలో చాలాసార్లు ఓడిపోయాడు. ఎందుకు ఓడిపోయాడు, ఆ డిస్ట్రాక్ట్ ఏంటి, ఆగిపోయాడు. అంటే ఏంటిది ఆటంకం. ఎందుకు ఆటంకం అని తనని అడిగితే ఏం చేశాడు, తనని అడిగారు, ఏంటి నువ్వు ఇంత బాగా కష్టపడి ఇలా వచ్చావు కదా, ఎందుకు ఆటంకం జరిగింది అని అంటే, తాను ఒక అమ్మాయి చూశాడు, చూశాడు, తనని ఇష్టపడితే ఆ అమ్మాయి కూడా తనని ఇష్టపడుతుంది, ఈయన కూడా తనని ఇష్టపడతారు. సో ఒకరికొకరు దగ్గర అయ్యి ఏమవుతుందంటే అదే ఆటంకం కలుగుతుంది. ఆయనమే ఆటంకం కలుగుతుంది. ఆ అమ్మాయి ఏం చేసిరు, ఓకే. ఇక ఈ ప్రేమ వల్ల ఆటంకం జరిగింది. మరి ఇప్పుడు మనం ఎక్కడున్నాం, మనకి ఏది డిస్ట్రాక్షన్ అవుతుంది, మనకి ఏంటి ఆటంకం కలుగుతుంది, ఫోనా, వాట్సాపా? ఆయనకంటే లవర్ ఉన్నది కాబట్టి ఆయన డిస్టర్బ్ అయ్యిండు. ఇంకా ఇంట్లో ఇప్పుడు ఎవరికి ఉంటాయి, ఇప్పుడు ఇవన్నీ ఏం లేవు, అవన్నీ ఏం లేవు, లవర్లు గివర్లు ఏం లేవు, అంత సీన్ లేదు. కానీ ఇప్పుడు వాడంటే అమ్మాయి కాబట్టి ఇక్కడ ఎంత మంచిగా ఒక మంచి వేలో ఒక మంచి గోల్డ్ మెడల్ అవన్నీ తెచ్చుకున్నవాడు మళ్ళీ కిందికి జారిపోతున్నాడంటే అక్కడ ఆటంకం కలిగింది. ఏ ఆటంకం కలిగింది మరి? ఇక్కడ మనకు డిఎస్సికి ఏ ఆటంకం కలుగుతుంది, టీఆర్టీకి ఏ ఆటంకం కలుగుతుంది? ఫోనా మరి వాట్సాపా, ఇన్స్టాగ్రామా, ఫేస్బుక్కా, ఏంటిది మనకి ఇక్కడ ఆటంకం జరిగేది? ఎందుకు నువ్వు అక్కడి వరకు చేరుకోలేకపోతున్నావు, నీ గమ్యం వరకు చేరుకోలేకపోతున్నావు? ఇక్కడ నీ లక్ష్యం క్లారిటీ ఉన్నాక కూడా నువ్వు అక్కడి వరకు చేరుకోలేకపోతున్నావు. నీకు వచ్చే ఆటంకం ఏంటి? మరి మనకు డిఎస్సికి వచ్చే ఆటంకం ఏంది? తనకు ముందుగా నీ అద్దంలో నువ్వు తెలుసుకోవాలి, తనకు తెలిసిపోయింది ఈ ఆటంకమే దేని ద్వారా వస్తుందో అని. ఎందుకు ఓడిపోయానడు ఇది తెలుసుకోకపోతే, ఈ పాయింట్ తెలుసుకోకపోతే లైఫ్ లాంగ్ నువ్వు ఈయనే ఉంటావు. నేను ఎక్కడ తప్పు చేస్తున్నానో, ఎక్కడ తప్పు చేశాను కాబట్టి నాకు ఈ ఫలితం వచ్చిందని నువ్వు మంది మీద వేసుకుంటా. ఆయన చేస్తే, ఆమె చేస్తే, అక్క చేస్తే, యారాలు చేస్తే, అత్త చేస్తే, ఆడిబిడ్డ చేసింది, మా అమ్మ చేసింది, మా కొడుకు చేసిండు, నా బిడ్డ చేసిండు, నువ్వు ఆడనే ఉంటావు. నీకు ఎవరికి అవసరమే లేదు ఆ కారణం. తనకు తాను తెలుసుకోపోవాలి నేను తప్పు ఎక్కడ జరిగిందని. ఆ తప్పుని ఎంత తొందరగా నువ్వు ఆ తప్పుని గ్రహించగలుగుతావో, వెతుకుతావో అంత తొందరగా నువ్వు విజేత అవుతావు. అంతే, నువ్వు తన తప్పులను తను తెలుసుకున్నవాడు విజేత అవుతాడు. అది నువ్వు 20 సంవత్సరాలకు తెలుసుకుంటే అప్పటికే మొత్తం అయిపోతాయి, తెల్లెంటికలు వస్తాయి, నువ్వేం చేయలో రిటైర్మెంట్కు రెడీగా ఉంటావు. ఓకేనా? ఈ పాయింట్ తెలుసుకోవాలి. మరిగా ఆ తర్వాత మనందరికీ తెలుసు మనం లైఫ్లో ఆటంకం ఏంటి అనేది తెలుసు. ఫేస్బుక్ ఆటంకం తెలుసు, ఫోన్ ఆటంకం అని తెలుసు, ఇన్స్టాగ్రామ్ ఆటంకం అని తెలుసు, పిచ్చి ఫ్రెండ్స్ ఆటంకం అని తెలుసు, టైం వేస్ట్ చేసే అరుగుల మీద కూర్చొని ఫ్రెండ్స్ చూస్తున్నారనేది, ఇవన్నీ ఆటంకాలు.
నీ లక్ష్యానికి చేరుకోకపోవడానికి ఇవన్నీ ఆటంకాలు. నీకు పిచ్చి పిచ్చి ఫ్రెండ్స్, పిచ్చి పిచ్చి ముచ్చట్లు చెప్పే ఫ్రెండ్స్, అరుగుల మీద కూర్చొని ఫోన్లు చేసే ఫ్రెండ్స్, నీకు ఫోను, నీ ఇన్స్టాగ్రాము, ఇక ఫోన్ అంటేనే ఇవన్నీ అన్నీ వస్తాయి, నీ వాట్సాప్, ఇవన్నీ నీకు ఆటంకాలే. అక్కడేమో అమ్మాయి అయింది కానీ ఇక్కడ అమ్మాయి కంటే ఘోరం ఇది ఇంకా. ఓకే, మరి ఇక దాని తర్వాత ఏం చేసిండు, ఇక మళ్ళీ తప్పు తెలుసుకున్నాడు. తప్పు తెలుసుకొని ఏం చేసిండంటే, తను తెలుసుకున్నా కాబట్టి మళ్ళీ గురువు దగ్గర పోయాడు, ఆయనే కోచ్ దగ్గర పోయాడు. గురుగారు వరల్డ్ రికార్డ్ ఏంటి అని అడిగాడు. గురువుగారు వరల్డ్ రికార్డ్ ఏంటంటే, ఆ గురుగారు మొహం చూసి, నీ ముఖానికి మొన్న ఓడిపోయినావు, ఓడిపోతూనే ఉన్నావు, ఇప్పుడేమో నేషనల్ రాలేదు కానీ నువ్వు ఇక వరల్డ్ రికార్డ్ కొడతావు నువ్వు అని ఆయన ముఖం చూసి చెప్పిండు. అయితే గురువు ఇలా అంటే, అసలు నీకు వరల్డ్ రికార్డ్ కావాలా అని అడిగిండు. నీకు నేషనల్ రాలేదు కదా, వరల్డ్ రికార్డ్ కావాలి నీకు అంటే, ఎస్ సార్ అన్నాడు. మరి రాసి ఇవ్వండి అన్నాడు. రాసి ఇచ్చినాడు. ఏం లేదు, వరల్డ్ రికార్డ్, ఇది రియల్ వరల్డ్ రికార్డ్. 400 మీటర్లు పరిగెత్తాలి, ఎప్పుడు 45 నిమిషాల 9 సెకండ్స్. ఇది వరల్డ్ రికార్డ్. ఇప్పుడు మన భారతదేశానికి ఉన్న వరల్డ్ రికార్డ్ ఇది. తనకేం చేసిండు, ఓ చిట్టి మీద రాసి ఇచ్చిండు. 400 మీటర్లు, 400 కిలోమీటర్లో 45 నిమిషాల 9 సెకండ్స్. ఈ చిట్టి రాసిస్తే ఆయన మైండ్లో ఏం పెట్టుకోలేదు, 45.9 సెకండ్స్. ఇది ఈ రికార్డు బద్దలు కొట్టాలి. ఎట్లా కొట్టాలి, బద్దలు కొట్టాలి. మొత్తం మర్చిపోయిండు. మళ్ళీ గమ్యం వచ్చింది, పోరిని ఇచ్చిపెట్టిండు. ఇచ్చిపెట్టకపోతే ఆడనే ఉంటుండే. మళ్ళీ ఆ వాట్సాప్లు తెచ్చి గోల్ చేస్తారు పిల్లలు, అమ్మాయిలు గోల్ చేస్తారు. అనవసరంగా వాళ్ళు పోవద్దు. పెళ్లి చేసుకుంటే కామ్గా పెళ్లి చేసుకోవాలి. ఇవన్నీ ఆటంకాలు అన్నీ చేసుకోవద్దండి. లైఫ్ అటు కాదు ఇటు కాదు. అనవసరంగా పోలీస్ స్టేషన్లోకి పోయి మంచి భవిష్యత్తును ఖరాబ్ చేసుకుంటారు. ఏ అమ్మాయిల పంటి అబ్బాయిల అదంతా సుత్తి, అదంతా అట్రాక్షన్, దానికంటే ఏం లేదు. అన్నీ మర్చిపోయాడు. మళ్ళీ ఏమో ఈ చిట్టి పట్టుకున్నాడు గురువు దగ్గర. ఈ చిట్టి అనుకుంటూనే ఉన్నాడు. నువ్వేమో ఎవరైనా అంటారు కదా, ఇప్పుడు ఫ్లాప్లో ఉన్న వాళ్ళు నీ ముఖానికి ఏమవుతుందని అంటారు కదా. సో అన్నా కూడా నువ్వు నేషనలే కాలేదు, ఇంటర్నేషనల్ కొత్త అని అంటున్నావు, వరల్డ్ రికార్డ్ అంటున్నావు అంటే 45.9 సెకండ్స్. ఇప్పుడు మన వరల్డ్ రికార్డ్ ఉంది, అది కూడా 400 మీటర్లు, 400 కిలోమీటర్లు అని చెప్పగానే అన్నీ మర్చిపోయిండు. అన్నీ ఒక్కటే మర్చిపోయి అదొక్కటే గుర్తుపెట్టుకున్నాడు. 45.9 సెకండ్స్ అంటే ఈయన 45.8 సెకండ్స్ వేయాలి అయినది. సో ఇక ఏం చేసాడు, ప్రాక్టీస్, పదే అభ్యాసనం. ఏముండాలి, పదే అభ్యాసనం అంటే ఇదొకటి, అదొకటి క్లారిటీ, ఇదొకటి క్లారిటీ. లక్ష్యం మీద నీకు క్లారిటీ వచ్చింది. దాని తర్వాత నువ్వేం చేయాలి, అభ్యాసనం చేయాలి. అది కూడా ఎట్లా చేయాలి, ఒకటే కన్సిస్టెన్సీలో చేయాలి. ఇక మనం మస్తు మంది మన దాంట్లో, అయ్యో రేపటి నుంచి వాకింగ్ పోతా అని బూట్లు కొనుక్కొచ్చుకున్నాడు, రేపటి నుంచి వాకింగ్ పోతా అని ఒక్కరోజు పోవాలి, ఆయనతో వచ్చి పండుకోవాలి. ఒక్కరోజు జిమ్ పోవాలి, వచ్చి పండుకోవాలి. నేను ఇవాళ నుంచి ఏదైనా రెండే రోజులు వాళ్ళు కాదు, ఇక వాళ్ళతోటి ఏది కాదు. వాళ్ళకు లక్ష్యంలో క్లారిటీ లేదని ముఖ్యం, వాళ్ళకి లక్ష్యమే లేదని ముఖ్యం. నువ్వు గిట్లా స్లిమ్గా కావాలి అని అంటే, నీకు గిట్లా ఉన్నోడివి గిట్లా కావాలంటే ఏం చేస్తావు, నువ్వు ఒకరోజు అంటావు, ఒకరోజు లేస్తావు. చికెన్ తిన రేపటి నుంచి అని ఎన్నో వాగ్దానాలు చేసిన వాళ్ళు 100 మందిని చూసినాయి. రేపటి వాళ్ళకు ఓ స్త్రీ రేపరా అని ఒక రాదురట. మా అమ్మోళ్ళు అంతా, మా అక్కోళ్ళు అందరు చిన్నగా ఉన్నప్పుడు ఓ స్త్రీ రేపరా అని. ఇక గట్లుంటుంది. ఈయనకి ఏం ఇక స్టార్ట్ చేశారు. ఇప్పుడు నేను చెప్పేది అదే, మీకు డిఎస్సిలో కావాల్సింది నాలెడ్జ్ అవసరం లేదు, మీకు టాలెంట్ అవసరం లేదు, మీకు అగ్గు అని చెప్పిన. మరి అగ్గు ఎందుకు అవుతుంది, ఫ్యాన్ కింద కూర్చొని ప్రాక్టీస్ చేయాలి. నువ్వు అంతే, ఏం చేయలేదు. నీవు ఒక బుక్కులు పట్టుకోవాలి. నీకు ఫైనాన్షియల్గా లేకపోతే నువ్వు ఉద్యోగం చేసుకుంటా రావాలి, బుక్ పట్టుకోవాలి. ప్రాక్టీస్, అభ్యాసనం, పదే అభ్యాసనం. ఇంకా అన్నిటికంటే కాంపిటీషన్ ఎక్కువ ఉందని అంటారు డిఎస్సిలో కాంపిటీషన్ కాదు, డిఎస్సికి అంతే ఈజీ. ఎందుకంటే నీకు ముందు 1వ తరగతి అటు ఇటు ఎటు కొట్టిన నువ్వు లాస్ట్ కొట్టిన 1వ తరగతి నుంచి నీకు 12వ తరగతి వరకు బుక్స్ చదువుమన్నాడు. పేపర్ 1కైనా సరే, పేపర్ 2కైనా సరే. ఇక ఇక్కడ మొత్తం ఇచ్చిండు నీకు. తెలుగు వాళ్ళు అయితే ఇదే తెలుగు చదవాలి, మ్యాథ్స్ వాళ్ళు అయితే ఇదే మ్యాథ్స్ చదవాలి, సైన్స్ వాళ్ళు అయితే ఇదే సైన్స్ చదవాలి. నీకు ఇంత మంచి క్లారిటీ ఇచ్చిండు. గ్రూప్స్కి కానీ, నీకు యూపీఎస్సీకి కానీ ప్రపంచం మొత్తం సముద్రం లెక్క ఏడంటే ఆడిస్తాడు. నీకు ఈడ ఏమిస్తాడు, నీకు ఇవి ఇస్తున్నా అంటున్నాడు. నీ 1వ తరగతి నేను చెప్తున్నా. నేను ఫస్ట్ పేపర్ 1 వాళ్ళకు 1 నుంచి 3rd నుంచి 8th వరకు, పేపర్ 2 వాళ్ళకి 6th నుంచి 10 వరకు, ఇంటర్ వరకు అంటున్నారు కదా. నేను ఎప్పుడు అట్లా అనలేదు. 1వ తరగతి నుంచి 5వ తరగతికి నీకు 1 గంటలు చదువుతావు. 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు అంటే ఇంటర్ వరకు నీకు ప్రతి అంశం పైన క్లారిటీ ఉండాలి. మీకు అందులో ఇస్తాడు.
టాపిక్. ఇలా నన్నయ్య 1వ తరగతి నుంచి ఉన్నాడంటే 12వ తరగతి వరకు ఉన్నాడు, పీజీ వరకు కూడా ఉన్నాడు. ఓకే, ఇంకా ఎక్స్ట్రా పోయినా కూడా డిగ్రీ వరకు చదివినా నో ప్రాబ్లం, డిగ్రీ వరకు కూడా చదవాలి వీళ్ళు, పేపర్ 2 వాళ్ళు. ఓకేనా, ఎంత తెలుసుకుంటే అంత బాగుంటుంది. అంటే నీకు ఇక్కడ ఇస్తున్నాడు మనకు డిఎస్సికి, కానీ నీకు ఈ నుంచే ఇస్తా అని అన్నప్పుడు నువ్వు ఫ్యాన్ కింద కూర్చొని మంచిగా ఓన్లీ నువ్వు ప్రాక్టీస్ చేయాలి. అగో టాలెంట్ నిజంగా నేను చెప్తున్నా కదా, టాలెంట్ దానికి పెద్దగా అవసరమే లేదు. అందరు యావరేజ్ స్టూడెంట్సే ఉద్యోగాలు కొట్టేటోళ్ళు. ఓపిక కావాలి, ఓపిక కావాలి, కూర్చునే ఓపిక కావాలి, వినే సత్తా కావాలి. కూర్చునే ఓపిక కావాలి, వినే సత్తా కావాలి. డిఎస్సికి ఆడు విన్నరు అన్నీ. ఓకేనా, ఇక ఏం చేసిండు మరి, ఫైనల్గా ప్రాక్టీస్ చేసిండు, అన్ని ఇచ్చిపెట్టిండు, అమ్మాయిని ఇచ్చిపెట్టిండు. 45.9 సెకండ్స్ గుర్తుకున్నది. ప్రాక్టీస్ చేస్తూ పదే అభ్యాసనం చేస్తూ ఫైనల్గా గోల్డ్ మెడల్ సాధించాడు, వరల్డ్ రికార్డ్ సాధించాడు, బద్దలు కొట్టిండు. 45.8 సెకండ్స్ వరల్డ్ రికార్డ్ బద్దలు కొట్టేసిండు. హౌ ఇస్ పాసిబుల్, ఎలా పాసిబుల్ అయింది చెప్పండి. క్లియర్, ఆయన విజన్ క్లియర్గా ఉండే, పరిగెత్తడం తెలుసా తనకి, రన్నర్గా పుట్టాడా మరి, ఆ గోల్లో ఎంత క్లారిటీ ఉంది, ఆ లక్ష్యంలో ఎంత క్లారిటీ ఉంది. నువ్వు పాల కోసం పరిగెత్తావు, 10 మందిలో నువ్వు విన్నర్ అయిపోయావు, ఇప్పుడు ప్రపంచంలో విన్నర్ అయ్యావు. ఎలా అయ్యావు విన్నర్, నువ్వేం చేసావు? తర్వాత అందులో ఇంకొకటి చదువుతుండే, మీరు ఒకటి గుర్తుపెట్టుకోరి. తను అవుతున్న కొద్ది మధ్యలో ఏం చేశాడు తెలుసా, ఈ సింగ్ ఏం చేశాడంటే, తను ప్రాక్టీస్ చేసే మధ్యలో తను బనీన్ మీద ఉండేవాడు, బనీన్ మీద అయితే ఆ బనీను ఫస్ట్ ఆ బనీన్ను ఇదిగోండి ఇట్లా చేస్తే జగ్గు నిండిపోయేదట, చెమటతోటి జగ్గు ఉంటుంది కదా మన మగ్గు ఇంట్లో ఉండే, ఇట్లాంటి మగ్గు, ఇట్లాంటి మగ్గులల్లో మొత్తం చెమట మొత్తం ఇట్లా పిండితే మొత్తం నిండిపోతుండేనట. అట్లా నిండిపోతే ఏం చేసిండంటే, జగ్గు పోయిన తర్వాత తను మళ్ళీ ఏం టార్గెట్ చేసుకున్నాడంటే బకెట్ పెట్టుకోవడం మొదలు చేసిండు. తను ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తే చెమటలు, మన గన్ని చెమటలు కూడా కాదు, ఫ్యాన్ కిందనే కూర్చుంటాం మనం, ఫ్యాన్ కిందనే కూర్చొని కష్టపడాలి. తర్వాత ఆ జగ్గు మొత్తం నిండిన తర్వాత ఏం చేసిండంటే, బకెట్ ఉంటుంది కదా, బకెట్లో పిండడం స్టార్ట్ చేసిండట. ఏంటి, తన బనీను బకెట్ల కింద, బకెట్లల్లో అంటే చెమట బకెట్ల కొద్ది పోతేనే తను ఈ వరల్డ్ రికార్డు కొట్టిండు. ఎట్లా కొట్టిండు, తను అనుకున్నాడు, తపన, ఆరాటం. ఇక్కడే స్కిల్స్ లేవు ఆయనకు, కోచింగ్ తీసుకున్నాడు కాబట్టి స్కిల్సే నీకు పుట్టినప్పుడే స్కిల్స్ ఏం లేవు, నీకు ఎక్స్ట్రా నాలెడ్జ్ లేవు. మనకంటే ఎక్స్ట్రా ఏమంటారు ఆర్గన్స్ ఏమి ఇవ్వలేదు దేవుడు. గదే ఒక కన్ను, గవే 2 కళ్ళు, గవే 2 చెవులు. మీరు ఏం చేయాలి, ప్రాక్టీస్ చేసిండు, లక్ష్యం మీద క్లారిటీ ఉండదు అంతే. మీరు కూడా అంతే, చదివితే గుర్తుంటుందా లేదా, హ్యాండ్ రైటింగ్ మంచిగా లేదు, నాకు టాలెంట్ లేదు, నాకు అంతమంది రాస్తారు, 2 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతారు, 3 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతారు, నీకు అనవసరం, నువ్వు నో ప్రాబ్లం. నీ విజన్ క్లారిటీ ఉందా లేదా నీకు అవసరం, నీ లక్ష్యం మీద క్లారిటీ ఉందా లేదా. ప్రతికటి ఎప్పటికప్పుడు నువ్వు మోటివేట్ కావాలి, ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకునే ఆరాటం ఉండాలి. ఒక్కసారి నీ గోల్ మీద నీ క్లారిటీ వచ్చిందా, ప్రపంచంలో నిన్నే ఆపేవాడు ఎవరు ఉండరు. తన మీద తనకు గోల్ వచ్చింది కాబట్టి ప్రాక్టీస్ చేస్తూ ఆ బనీళ్ళు మొత్తం నింపి లాస్ట్కు బకెట్లలో నింపి కూడా ఆ విన్నర్ అయిండు. ఇప్పుడు మీరు చెప్పింది అర్థమైందా, నేను చెప్పింది అర్థమైందా? మీ లక్ష్యానికి క్లారిటీ ఉన్నప్పుడు నువ్వు బుక్స్ తెచ్చుకుంటావు, నువ్వు సిలబస్ చేసుకుంటావు, నువ్వు పొద్దునవు, నువ్వు రాత్రికి అనవు, నువ్వు మొత్తం అనవు. ఎందుకన్నా తెలుసా, ఎందుకంటే ఇప్పుడు బకెట్లల్లో చెమటలు కారుతాయా మనకు, బకెట్ల కొంటి చెమటలు కారితే ముందుగా కూలర్లు వేసుకొని, ఏసీలు పెట్టుకొని, ఫ్యాన్లు పెట్టుకొని, ఒక నల్ల సముద్రం లెక్క చీకటి గదిలో ఓ లైట్ వేసుకొని చదువుడు ముఖ్యం. ఇప్పుడు మనకు నువ్వు గంతే కష్టపడాలి. నువ్వు ఏం కావాలి, నీకు ఓపిక కావాలి, ఈయన దాకా వచ్చినామా, ఇప్పుడు ఈయన దాకా వచ్చినాం కాబట్టి జీవితంలో గుర్తుపెట్టుకోవాలి, ఉచితంగా ఏది రాదు, అది వచ్చిందంటే అందులో ఏదో ప్రమాదం ఉందని అర్థం. ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోరి, ఏదైనా పేరు రావాలి, అందరికి ఎందుకు ఉంటుంది, రామకోతిలలో బోడకోతి లెక్క ఉండాలని అనుకుంటారు. సో అట్లా కాదు,
చరిత్రను సృష్టించేవాడు వేరు, చరిత్రను చదివేవాడు వేరండి. గుర్తుపెట్టుకోండి. నేను మళ్ళీ పదే పదే చెప్తున్నా, మట్టిలోని మాణిక్యాలను ప్రపంచానికి పరిచయం చేసే వృత్తిని ఎంచుకున్నారు కాబట్టి ఆషామాషి వృత్తి కాదు అది. ఎలా మనం కష్టపడాలంటే చాలా అగ్గువ వేళ కష్టపడాల్సి వస్తుంది. మనం ఏం లేదు, ఇప్పటికే చాలామంది చెప్తున్నారు. ఫ్రెషర్గా మీరు ఇప్పుడు నేను చెప్తున్నా, టెట్ ఎవరైతే పాస్ అయ్యారో మీరు అనవసరంగా టెట్ వేస్తాడు టెట్ వేసిండు అయిపోయింది. ఇప్పుడు వచ్చినా రాకున్నా వచ్చిన వాళ్ళ కోసం రాని వాళ్ళ కోసం నేను చెప్తా. రాకుంటే మళ్ళీ రాదురు, దాని గురించి టెన్షన్ పడొద్దు. అనవసరంగా వస్తే మంచిది, రాకపోతే ఇంకా మంచిది. వచ్చిన వాళ్ళు 75 మార్కుల ఎన్ని మార్కులు నో, ఇది కూడా ఒక టెన్షన్ కాదు నీకు. ఇగో 75 మార్కులకు 7 మార్కులు అంటే డిఎస్సిలో నువ్వు 5 మార్కులు అందరికంటే ఎక్కువ సంపాదించే స్థితిలో ఉంటే కథం. 5కి ఎన్నైతే నాకు లెక్కలు తెలియదు, నువ్వు చెప్పారు. ఇప్పుడు 5 మార్కులు డిఎస్సిలో ఎక్కువ వచ్చినాయి అనుకంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకంటే నాకు ఒక 5 మార్కులు ఎక్కువ వచ్చినాయి అనుకోండి డిఎస్సిలో, అంటే ఇప్పుడు నాకు టెట్టులో ఎన్ని మార్కులతో సమానం? కామెంట్ రాయండి. నాకు ఎన్ని మార్కులతో సమానం? నువ్వు ఇంత లెక్క పెట్టుకో. 75 మార్కులు నాకు వస్తుందా అంటే వస్తుంది. నువ్వు ఎందుకు రాదు? నువ్వు డిఎస్సిలో 5 మార్కులు ఎక్కువనే ఉండాలి అంతే. ఇగో ఇదొక్కటి. ముందు ఇప్పుడు టెట్ అయిపోయింది కదా, ఇగో ఇప్పుడు చెప్తాను నేను. టెట్ అయిపోయింది, డిఎస్సి ఖచ్చితంగా వేస్తాడు, 100% వేస్తాడు. అనవసరంగా మీరు ఏ వీడియోలు అంటే నా వీడియోలు చూడమని చెప్తలేను, ఎవరి వీడియోలు చూడమని చెప్తలేను. ఎప్పుడు వస్తుంది అనేది పక్కకు పెడితే మీరు మళ్ళీ చూసిరు అనుకో కథం. ఇక ఎప్పుడు అనేది మీకు అనవసరము. ఇప్పుడు నేను చెప్పినది ఎప్పుడు అనేది నీకు అనవసరము. వస్తుంది 4,000తోటో 10,000తోటో 16,000తోటో 5,000తోటో వస్తుంది. నువ్వు ప్రామాణికంగా అథారిటీగా నువ్వు పేపర్కి ఇచ్చే వరకు నువ్వు దీని గురించి ఆలోచించవద్దు. ఇది ఫస్ట్ వన్. ఒకటి నెంబర్ 1 డిఎస్సి గురించి మర్చిపోవాలి. ఎప్పుడు ఎత్తాడు, ఎన్ని ఎత్తాడు, మార్కులు ఉంటాయా ఉండయా అవి ఉంటాయా. ఇప్పుడు 4-5 రకాలు ఉన్నాయి, 4-5 రకాల జాబులు ఉన్నాయి. ఒక టీఆర్టీ ఉన్నది, మోడల్ స్కూల్స్ ఉన్నాయి, టీజీటీ పీజీటీలు ఉన్నాయి, మైనారిటీ స్కూల్స్ ఉన్నాయి. అవన్నీ కలిపి నీకు ఏమేస్తాడో ఏమేయడో మనకు తెలియదు. సో నువ్వు ఇది ఫస్ట్ ఇది ఇష్టపెట్టబ్బా, ఇది ఇష్టపెట్టినవా? ఇది ఇష్టపెట్టకపోతే దీని మీద ఉంటాయి ఏమైనా ఆ వీడియోలు ఈ వీడియోలు చూసుకుంటా. ఈ వీడియోలు ఆ వీడియోలు కాదు, తమ్నెళ్ళు. డిఎస్సి ఎప్పుడు ఎవరిది తెలియదు, వస్తుంది ఎప్పుడో వస్తుంది. ఎవరు ఎంత నిష్ణాతులైనా సరే అదేంటి రేవంత్ రెడ్డి పక్కకు పిఏ అయినా కూడా ఎప్పుడు అనేది ఎప్పుడు వేస్తాడో తెలియదు. ఎప్పుడు వచ్చినా నువ్వు రెడీగా ఉన్నావా? నువ్వు రెడీయా? ఇంకోటి ఒకటి అయిపోయిందా, డిఎస్సి గురించి ఆలోచించొద్దు. పడుతుంది 100కు 1000% పడుతుంది. ఎప్పుడు పడుతుందో తెలియదు, ఎన్ని బిట్టులతోటి వాడుతుందో తెలియదు. అందాజ చెప్తున్నాము మేము, అది చెప్తాను నీకెందుకు, ఏది చెప్తే ఎందుకు నీకు? కష్టపడేవాడికి కింద పడనీయదండి ఎప్పుడు. అర్థమైందా? నిజంగా ఎప్పుడైతే నీ కష్టాన్ని నువ్వు నమ్ముకుంటావో ఎప్పుడు కింద పడనీయదు అది నిన్ను. తర్వాత ఇగో రెండో విషయానికి వచ్చినా, ఇది మర్చిపోయారు. నువ్వు ఫస్ట్ సిలబస్ తెచ్చుకోవాలి. డిఎస్సి ఫ్రెష్గా రాసేటోళ్ళు అయినా సరే, పాతోళ్ళు సిలబస్ లేని వాళ్ళు ఫస్ట్ సిలబస్ తీసుకురావాలి. ఎందుకు మేడం సిలబస్ ఇప్పుడు అంటే ఖచ్చితంగా సిలబస్ తీసుకొచ్చుకోవాలి. ఏది తీసుకొచ్చుకోవాలి మేడం అంటే పాతది తీసుకొచ్చుకోవాలి, మొన్నటిదే తీసుకోవచ్చు. చేంజ్ అయితే ఏండ్లనో ఒక దాంట్లో చేంజ్ కావచ్చు, కానీ కంటెంట్ అదే ఉంటుంది. 1-2 టాపిక్స్ ఎక్కువ వేస్తాడు. ఏం వేస్తాడు అని అంటే, ఏం చేంజ్ చేస్తాడు అంటే, మన ఇప్పుడు 6 గ్యారంటీలతోటి ఇప్పుడు ఉన్నాయి. ఫస్ట్ ఏమున్నాయి, అవి ఉన్నాయి. ఏమున్నాయి ఆ పథకాలు, ఈ పథకాలు. ఎందుకంటే ఈ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఈ పథకాల మీద ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తాయి. తీసేస్తే అవి తీసేస్తారు. కంటెంట్ ఎవరు తీసుకోవడదు, కంటెంట్ అనేది ఎవరు తీసుకోపోడు. ఏం చేంజ్ కాదు అక్కడ. ఫస్ట్ సిలబస్ తెచ్చుకోవాలి. ఇప్పుడే ఈ రోజు వర్షం వచ్చినా సరే పోవాలి, తీసుకురావాలి. మనకు ఏం రోగం, మనకు ఒక పెద్ద రోగం ఏంది భారతదేశంలో, మన తెలంగాణలో నా సొంతంగా నేను చేసిన రోగం అదేంటిదో నేను అనుభవించినదంటే, చాలామంది స్కూల్లో డెమో ఇవ్వడానికి వస్తుండే. నాకు కూడా ఆ విషయం తెలియదు. నాకు ఎప్పుడు చెప్పిండ్రు మా సార్ అంటే, నేను స్కూల్కి వెళ్ళినప్పుడు, నేను ఏ రోజు వెళ్ళినా అంటే సాటర్డే మార్నింగ్ వెళ్ళిన, ఏదో తెలియదు. ఆ రోజే పిలిచితే ఆ రోజు పోయినా నేను డెమో ఇస్తే ఓకే అని చెప్పాడు. ఓకే అని చెప్తే నేను ఇక టిఫిన్ ఏం తీసుకోపోం కదా, ఉట్టిగానే పోతాం కదా. అయితే నేనేమన్నా నేను ఇక్కడనే ఉంటా సార్ అని చెప్పిన. నాది డప్పు కొట్టుకుంటలేను. అప్పటి వరకు నాకు తెలియలేదు మేము మీకు చెప్పే విషయం ఏంటిదో అనేది. ఇట్లాంటి దరిద్రమైన అలవాటు మనకు ఉన్నదనే విషయము, ఇట్లా చెప్పాలనే విషయం మనకు తెలియదు. నాకు తెలియలేదు, అప్పుడు తెలిసింది. నేను సాటర్డే రోజు ఏం చేసిన అంటే, ఫ్రైడే రోజు స్కూల్కి పోయినా, సార్ ఎవ్వరు లేరు. సాటర్డే రోజు పోయి డెమో ఇస్తే ఏం చేసిన అంటే, ప్రొద్దున ఎర్లీగా మార్నింగ్ ఇస్తే సార్ ఓకే అన్నారు.
అన్నా కానీ నేను కిందికి వచ్చిన, మళ్ళీ కిందికి రాగానే ఏం చేసిన, సరే నేను ఇక్కడ జాయిన్ అయిపోతా అని చెప్పిన. నాకు జాయిన్ అయిపోతా అంటే ఏమనలేదు. ఏమనకపోతే టిఫిన్ గిట్ట ఏం లేదు కదా మేడం అంటే నో ప్రాబ్లం మేడం అని చెప్పిన. నో ప్రాబ్లం మేడం అని చెప్పిన. మార్నింగ్ ఎక్కడ నా క్లాసులు కొంచెం చెప్పండి అంటే, ఇంకా మీ క్లాసులు ఏం చేయలేదు, ప్రస్తుతానికైతే ఆ క్లాస్కి వెళ్ళండి, ఈ క్లాస్కి వెళ్ళండి అంటే నేను ఆ క్లాస్కి పోయినా. సాటర్డే రోజు మార్నింగ్ నాకు 3 పీరియడ్స్ ఇచ్చారు. మూడు ఇచ్చారు. లీజర్ ఉండే. ఆ మూడిట్లలో పోయినా నన్ను నేను పరిచయం చేసుకున్నా. ఆఫ్టర్నూన్ మళ్ళీ ఏం చేయాలి, ఇంటికి ఫోన్ చేసిన. నా దగ్గర ఈ ఫోన్ లేదు అప్పుడు. ఈ ఫోన్ ఏంటిది, స్క్రీన్ ఫోన్ ఉండే కానీ నేను స్కూల్కి తీసుకుపోలేదు. అయితే అక్కడ సార్ దగ్గర అక్కడ సిస్టమ్ ఆపరేటర్లో ఉన్న మేడంకి అడిగి నేను కాల్ చేసిన ఇంటికి. మమ్మీ 4కి వస్తా అని చెప్పిన. అంటే అక్కడ ఏమన్నారు, మేడం మీకు రేపు రండి, లేదు రేపు సండే కదా, మండే రోజు రండి, ఖచ్చితంగా ఇక అప్పటి నుంచి రిజిస్టర్ రాస్తా అని చెప్పారు. సో రిజిస్టర్ రాస్తా అని పేరు చెప్తే సరే అని చెప్పారు. నేను ఆఫ్టర్నూన్ ఏం చేయలేదు, ఆయమ్మ ఏం చేశారంటే, మీకు పాసిబుల్ అయితే కొంచెం ఇడ్లీ తెచ్చివారా అని అన్నా. ఆఫ్టర్నూన్ నాకు ఇడ్లీ తెచ్చిచ్చారు. ఆఫ్టర్నూన్ ఆ ఇడ్లీ తినేసిన, ఏం తినలేదు, ఇంకోటి ఇడ్లీ తినేసిన. నేను 4 వరకు ఉన్నా. 4 వరకు అంటే ఈవినింగ్ నాకు 2 క్లాసులు ఇచ్చారు. మార్నింగ్ 3 ఇచ్చారు, ఈవినింగ్ నాకు 2 క్లాసులు. ఎవరు మేడమ్స్ రాలేదేమో ఆ క్లాసులు ఇచ్చారు. సో రేపటి నుంచి మీరు దీన్ని చెప్పాలని నేను అందులో ఇక్కడ పరిచయం చేసుకున్నాను. నేను వెళ్ళేటప్పుడు అక్కడ ఏంటిదంటే, మా స్కూల్లో 40 మంది స్టాఫ్ ఉంటే 40 మంది స్టాఫ్కి అక్కడ ఎండి ఈడ కూర్చొని ఏ ప్రాబ్లం అయినా ఆ స్టాఫ్ ముందు మొత్తం చెప్పేది. అంటే స్పెషల్గా ఈ మేడం మీకు ఇది సార్ కాదు, ఆ 40 మంది ముందట్లేనే మనకు తప్పు జరిగినా 40 ముందే, మనకు విష్ చేసినా 40 ముందే, మనకు రికార్డ్ ఇచ్చినా ఏది ఇచ్చినా 40 మంది ముందే. స్టాఫ్ 45 మంది స్టాఫ్ ముందు ఈ విషయం మాట్లాడుతుండే. ఇది బాగా నచ్చింది నాకు. ఎందుకో ఇన్ ఫ్యూచర్లో కూడా మంచి అనిపించింది నాకు. ఎందుకంటే దానివల్ల భయం అనేది ప్రతి ఒక్కరిలో ఉంటుండే. ఇంతమంది ముంగట నేను తప్పు చేస్తే చెప్తారనే ఉద్దేశం ఉన్న వాళ్ళే అక్కడ మిగిలిరు. ఇక్కడ మా ఎండి కోసం ఏం చెప్పారంటే, ఈయన దగ్గర 1 సంవత్సరం నెగిలితే ఎసొంటి అత్తగారు దొరికినా నెగిలినట్టే అని చెప్పారు నేను పోయిన రోజు. అయితే నేను ఎందుకు చెప్తున్నాను వినండి, మీకు ప్లీజ్ అస్సలు బోరు కొట్టకుండా చెప్తాను, పోకుర్రి జరగూరుకర్రి. ఈ 45 ఇక చెప్పి 40 మంది స్టాఫ్ చెప్పి ఇక లాస్ట్కి ఈవినింగ్ వచ్చినాక ఏం చెప్పిండంటే, ఈవినింగ్ వచ్చినాక కొత్త కదా నాకు తెలియదు ఇట్లా కూర్చుంటారని, నాకు పిలిపిస్తే నేను వెనక ఇటు సైడ్ కూర్చున్నా. వెనకకు కూర్చోబుద్ధి కాదు నాకు, సైడ్కు మొత్తం లాస్ట్ కూర్చున్నా. అయితే కూర్చుంటే ఇక్కడ ఏమేమి చెప్తారో వాళ్ళు ఏం అడుగుతారో వీళ్ళు ఏం చెప్తారో నాకేం తెలియదు కదా. అట్లా నోరు మూసుకొని కూర్చుంటే ఏమన్నాడంటే, సార్ ఈరోజు సాటర్డే ఎప్పుడైనా మన దగ్గర ఎంత పెద్ద కంపెనీలో అయినా ఎంత సంస్థలో అయినా సాటర్డేలో ఏం జరిగినా మండే నుంచి వస్తా సార్ అంటారట అందరూ. మండే నుంచి పిల్లల్ని జాయిన్ చేద్దాం, మండే నుంచి వద్దాం, మండే నుంచి 6 రోజులు క్లారిటీ ఉంటుందని. అంటే అట్లా అనుకుంటారు కదా. అట్లా మీకు సాటర్డే రోజు ఈరోజు వచ్చిర్రు కదా మేడం, మీరు ఎందుకు జాయిన్ అయినరు అని అడిగిండు. నాకు ఈ విషయం ఫస్ట్ చెప్పలేదు. నాకు లేపి పేరు అడిగిండు, అప్పుడు కూడా అడిగిండు, మళ్ళీ అడిగిర్రు పేరు. అడిగితే నేను చెప్పినాక, మేడం మీరు ఈరోజు సాటర్డే కదా, ఈరోజు మార్నింగ్ ఎన్ని తీసుకున్నారు పీరియడ్స్ అని అడిగితే 3 తీసుకున్నారు సార్ అన్న. ఈవినింగ్ ఎన్ని తీసుకున్నారు సార్ అంటే 2 ఇచ్చారు అని చెప్పాను. సో టోటల్గా 5 పీరియడ్స్ ఇచ్చారు కదా, ఈరోజు మీకు వెళ్ళిపోమంటే ఎందుకు వెళ్ళిపోలేదు, మండే నుంచి క్లారిటీ ఉంటుండే కదా అని చెప్తే నాకు అప్పుడే ఏమొచ్చిందంటే, మండే రోజు వస్తే ఈరోజు నన్ను నేను పరిచయం చేసుకున్నా సార్, ఈ రోజుకి అయిపోయింది, మండే రోజు నేను పాత టీచర్ లెక్క అయిపోతా అని చెప్పినా నేను. నాకు అప్పుడు ఏం తెలిసిపాడు కాదు, ఇంకా ఇవన్నీ ముచ్చట్లే తెలియదు, ముసలక్క ముచ్చట్లు తెలియదు, అవన్నీ ఏం తెలియదు. అయితే నాకేం లేదు, ఈడ అప్పుడు సీజను ఏంటిది డెమోల సీజన్ ఉంటుంది కదా, ఇప్పుడు జూన్ జూలైలో సీజన్ ఉంటుంది. ఈడ కొంచెం జీతం తక్కువ అడిగితే ఇంకొంచెం ఎక్కువతే ఇంకొస్తారు అని అంటారు కదా. అట్లాంటి టైంలో ఏముంటుందంటే, మనల్ని తొందరగా తీసుకోవాలి, మనము జాయిన్ కావాలనే ఉద్దేశం ఉంటుంది. కాబట్టి లేదు సార్ ఈరోజు నేను పరిచయం చేసుకున్నా, మండే రోజు వస్తే కొత్త టీచర్లాగా అనిపించే వాళ్ళకని చెప్తే ఇగో అప్పుడు చెప్పిండు సారు, గది లేకనే మనం ఇట్లున్నాము. ఎంత పెద్ద సంస్థలైనా సాటర్డే రోజు వచ్చినప్పుడైనా సాటర్డే రోజు జాయిన్ కమ్మంటే కారు, మండే నుంచి స్టార్ట్ అవుతుంది, నేను మండే నుంచి వస్తా, మండే నుంచి చేద్దాం, మండే నుంచి జాయిన్ చేస్తా. ఇక మొత్తం ఈ అమ్మగారింటికి పోయినా కూడా దసరా అయిపోయినాక అమ్మగారింటికి రేపు శుక్రవారము ఏంటిదే శనివారము, ఈ 2 రోజులు పోతే కథ ఇక మండే నుంచి ఓదుగంతి. అంటే నువ్వు సండే ఒకటే రోజు, మన మైండ్ సెట్ చూడండి, అక్కడ మైండ్ సెట్ చూడండి, సండే ఒకటే రోజు మనకు దొరికేది హాలిడే. కానీ ఆడ ఏమున్నదాడ
ఈడ ఫ్రైడే పోతుంది, సాటర్డే పోతుంది, అది తెలుస్తలేదు మనకు. మండే ఇదో సండే పోతే మండే ట్యూస్డే వెనస్డే థర్స్డే ఇంకో 6 రోజులు 7 రోజులు కరెక్ట్గా లైన్గా పోతామన్నట్టు. సుశీర్ అంటే మన మైండ్ సెట్ని చేంజ్ చేసుకోవాలని చెప్పడానికి చెప్పిన నేను. ఎందుకంటే నేను ఉంటాం కదా క్లారిటీ దగ్గర. మీకు ఏంటిదంటే ఇప్పుడు సిలబస్ క్లారిటీ ఉండాలి మీకు ఇప్పటి నుంచే అని మండే కాదు సండే కాదు అని ఇట్లా కథలు పెట్టుకోకూరి. డిఎస్సి సిలబస్ తెచ్చుకోవాలి. తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రెషర్కి చెప్తాను, ఇప్పుడు కొత్తగా తెచ్చిన వాళ్ళకు ఈ సిలబస్ తెచ్చుకున్న తర్వాత ఆ బుక్స్ అన్నీ మీ దగ్గర ఉన్నాయా లేదా చూసుకోండి. మీరు ఏ సబ్జెక్ట్ రాస్తున్నారు ఆ బుక్స్ మీ దగ్గర ఉన్నాయా లేదా చూసుకోండి. కోచింగ్ పోతారా పోదా అది మీ మీద ఆధారపడి ఉంటుంది. కోచింగ్ పోతారా పోకపోవడం అనేది మీ మీద ఆధారపడుతుంటుంది. ఇది వచ్చిందా లేదా, వచ్చింది, సిలబస్ తెచ్చుకున్నారు, బుక్స్ అన్నీ మీ దగ్గర ఉన్నాయి. ఏం కావాలి మళ్ళీ 4వది 3వది సిలబస్ తెచ్చుకున్నారు, బుక్స్ అన్నీ ఉన్నాయా? 3వది ఎస్ బుక్స్ అన్నీ ఉన్నాయి 3వది. మరి 4వది ఏంటిది? 4వది ఏంటి? అడ్డ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అడ్డ కావాలి నీకు. 2 రూములు ఉన్నా సరే అడ్డ కావాలి. మీ ఇంట్లో 2 రూములు ఉన్నా సరే నీకు అడ్డ కావాలి. లేకపోతే బుక్కులని తీసి బయట పడేస్తారు మని. ఆ పెన్నులు బుక్కులు అవన్నీ అడ్డ. అంటే నువ్వు ఆ స్థలానికి పోతే అక్కడికి పోతే నీకు చదువుకున్నట్టు అనిపించాలి. నేను చదవడానికి ఇక్కడికి వచ్చిన అనిపించాలి. ఉట్టుట్టిగా ఉన్నప్పుడు పోవద్దు నువ్వు. ఓకే, నీ మనసు డైవర్ట్ అయితే బుక్ నుంచి దొరకాలి కానీ చదువు మీద నుంచి కాదు. ఆ బుక్కు మీద నుంచి లేచి బయటికి రావాలి కానీ ఆ చదువు మీద నుంచే డైవర్ట్ కావద్దు. మనకి ఎప్పుడో రోజు చదవాలనిపిస్తుందా? ఇక వచ్చింది కదా 4వది, ఇక 5వది. 4వది ఏంటిది? అడ్డ వెతుక్కున్నారా? వెతుక్కోవాలి. ఇప్పుడు నువ్వు ఇగో ఇంకోటి ముఖ్యమైంది ఇది లేకపోతే నువ్వు విన్నర్ కాలేవు, విజేత కాలేవు. కన్సిస్టెన్సీ. ఈరోజు గంట చదివినవు, రేపు 2 గంటలు చదవాలి, రోజు 2 గంటలు చదవాలి, మెల్లగా 2.5 గంటలు. ఇవాళ 1 గంట చదివి రేపు 4 గంటలు చదివితే ఇక నువ్వు మొత్తమే చదవవు. ఒకటే కన్సిస్టెన్సీలో చదవాలి. ఇది లేకపోతే వేస్ట్. చాలామంది ఇలా చదువుతారు. ఇవాళ అంత వర్షం వస్తుంది, పీచు ఉన్నది, మనసు అంతా ఏం లేదు. ఎప్పుడో ఒకసారి అటు ఒకసారి ఇటు, 1 గంట అటు 1 గంట ఇటు ఎప్పుడో ఒకసారి జరిగితే ఏం కాదు. కానీ నువ్వు చదవడము రోజు 2 గంటలు చదివేదానివి ఇవాళ 1 గంట చదివినావు నో ప్రాబ్లం. రోజు 5 గంటలు చదివేదానివి ఇవాళ 2 గంటలు చదివినావు నో ప్రాబ్లం. కానీ ఇవాళ చదివి మళ్ళీ అమాసకు 1 గంట చదివి మళ్ళీ పుణ్యానికి 2 గంటలు చదివితే నువ్వు విన్నర్ కాలేవు. నువ్వు ఈయనే ఉంటావు. గదే చెప్తానండి నేను అగ్గు అని. ఎందుకు అగ్గు అంటే 2 గంటలు కూర్చోవడానికి ఓపిక ఉండాలి. నేను మనము ఎన్టీపీసీలో చూసిరా మీరు ఏనాడన్నా? ఎన్టీపీసీలా ఆ బొగ్గు గనిలా గోదావరి కానీలా మా మామయ్య ఉంటాడు అక్కడ. మేము వెళ్ళినాము. అక్కడ బొగ్గు గనిలా పాడుగాను ఆ ఉద్యోగం ఎట్లా చేస్తారో నాకు అర్థం కాదు. కానీ ఆ లోపలికి పోయి ఆ వేడిలా శ్వాస ఆడకుండా వాళ్ళు అన్ని ఫెసిలిటీ పెట్టుకొని పోతారు లోపలికి, సగం మీద పెట్టుకొని ఆ బొగ్గును కొడుతుంటారు. అదే జీతం మళ్ళీ. అంత రిస్క్ అవసరం ఉందా మనకు? మంచిగా లైట్లు వేసుకొని ఏసీ ఉన్న వాళ్ళ దగ్గర ఏసీలు, ఫ్యాన్ల దగ్గర ఫ్యాన్లు, ఇంకా మంచిగా చేసి ఇచ్చేటోళ్ళు ఉన్నారు. ఇంత స్నాక్స్ తినుకుంటా పోరగాళ్ళకు పిల్లలు ఉంటే స్కూల్ పంపించి పెళ్ళి కాకుంటే ఇంట్లో ఉండి ఇవన్నీ ఉండి ఉద్యోగాలు చేసేటోళ్ళు ఉద్యోగానికి వెళ్ళొచ్చి ఇవన్నీ మీరు ఒకటే కన్సిస్టెన్సీలో చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. 5వది ఒకటే కన్సిస్టెన్సీ చేసిన. ఫస్ట్ ఏముంది? డిఎస్సి గురించి ఆలోచించొద్దు, అది ఎప్పుడైనా వస్తుంది. 1 సీటు ఉంటే అది నీదే. 2వది ఏంటి? సిలబస్ తెచ్చుకోవాలి. డిఎస్సిది టెట్ వాళ్ళు ప్రతి ఒక్కరు ఏం సిలబస్ పోయిన సిలబస్ తెచ్చుకోవాలి. కొంచెం మారుతుంది అంతే. తర్వాత ఏం చేయాలి? బుక్స్ ఉన్నాయా లేవా చూసుకోవాలి. నీకు సిలబస్ ప్రకారం నీ దగ్గర బుక్స్ ఉన్నాయా లేవా అన్నీ కలెక్ట్ చేసుకోవాలి. అన్నీ చేసుకున్నా ఏం చేసినావు? అడ్డా వేసుకున్నాక ఏం చేసినావు? కన్సిస్టెన్సీ. ఒక ప్లాన్ ఏం వేసుకున్నావు? ప్లాన్ ఏం వేసుకున్నావు? రోజు ప్లాన్ వేరే, నెల ప్లాన్ వేరే. ఒకటి విజేతలు మీరు అంబానీని అడగండి, టాటా వాళ్ళని అడగండి, మీరు గోద్రేజ్ కంపెనీ వాళ్ళని అడగండి, విప్రో కంపెనీ వాళ్ళని అడగండి. మీరు ఎవరిని అడిగినా సరే ఏం చెప్తారంటే ఒక సంవత్సరం వేసుకున్న లక్ష్యము 1 నెలలో పూర్తి కావడానికి ట్రై చేయాలి. ఇంకొకటి స్పెషల్ డే ఏంటి తెలుసా? ఈరోజు జూన్ అయిపోతుంది. జూన్ 1 కాబట్టి 6 నెలలు అయిపోయినాయి. 6 నెలలు అయిపోయినాయి. కొత్త సంవత్సరం 6 నెలలు. మొన్ననే కదా మనము సావుకు 1 నెల నేను అన్నా. ఇప్పుడు కొత్త సంవత్సరం వచ్చిన వేళ సావుకు 1 సంవత్సరం దగ్గరైన వేళ అని ఒక కవితం రాసిన. కవితం కాదు, ముచ్చట్లకి ఇట్లా చెప్పిన నేను. అవి చెప్పి కూడా ఇప్పుడు 6 నెలలు అవుతుంది. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలైకి వచ్చినాం అంటే 6 నెలలకు వచ్చినాయి. మరి మీ లక్ష్యాలు కాగితం మీదనే ఉన్నాయా?
మీ లక్ష్యాలు 6 నెలలు అవుతుంది కొత్త సంవత్సరం వచ్చి. ఈ సంవత్సరంలో కొత్తగా కేకులు కోసుకుంటురి, అటు పోతురి, ఇద్దాగుతురి, అద్దాగుతురి, కొత్త సంవత్సరం వచ్చిన ఎగిరితిరి. మరి మీ లక్ష్యాలు కాగితం మీదనే ఉన్నాయా, ఏమన్నా చేతుల మీదకి వచ్చినాయా? ఒక్కసారి ఆలోచించుకోండి. 6 నెలలు అయింది కళ్ళు మూసుకొని. గింత తొందరగా ఎట్లయింది 6 నెలలు? మొన్ననే కాదు మనము. నాది షార్ట్ ఉంది ఒకటి, నేను ఎరిగిన ప్రపంచం అని చెప్పి రాసిన నేనే. సావుకు దగ్గరైన వేళ, కొత్త సంవత్సరం వచ్చిన వేళ అని. సావుకు దగ్గరైతేనే ఒక సంవత్సరము ఇంకా మురుసుకుంటా, కేకులు కోసుకుంటా, అవి తినుకుంటా, ఇవి తాగుకుంటా వచ్చిన 6 నెలలు అయిపోయింది. 6 నెలల నుంచి లక్ష్యాలు పెట్టుకున్న వాళ్ళు లక్ష్యంకి దగ్గరైనరా లేదా? మరి లక్ష్యము ఎక్కడికి వచ్చింది? ఈ లక్ష్యము ఈ కాగితం మీదనే ఉన్నదా? నేను చెప్పింది కరెక్టా కదా? కామెంట్స్ రాయండి. ఇక్కడికి వచ్చిరే ఒకటే కన్సిస్టెన్సీలు చదివిరా, ఇక చదువుతారు. ప్లాన్ వేసుకోవాలి. ఏం ప్లాన్ వేసుకోవాలి? నువ్వు తీసుకున్న సబ్జెక్ట్ ఏంది? నువ్వు తీసుకున్న సబ్జెక్ట్లో ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి? ఎన్ని ఉన్నాయి? పిఐ ఉన్నది, జీకే ఉన్నది, నీ సబ్జెక్ట్ ఉంది, ఇంకేమున్నాయి? 4 సబ్జెక్టులు ఉన్నాయి. మరి 4 సబ్జెక్టులలో నేనేం చదవాలి? జీకే అంటే రోజు న్యూస్ పేపర్ చదవాలి, ఇంకా బుక్కులు తెచ్చుకోవాలి, అప్డేట్గా ఉండాలి. ఫోన్ చూస్తావా? ఫోన్ చూస్తే 1 గంట చూస్తావా, 1-2 గంటలు చూస్తావా? నీ ఇష్టం. అది నీకు లక్ష్యం మీద క్లారిటీ లేకుంటే నీకు ఫోన్ మీద రీల్స్ చూసుకుంటే కూర్చుంటావు. ఇక దీని మీద ఎవడు ఆపడు. నువ్వు బుక్ పెట్టుకున్నావు అనుకో. ఇప్పుడు చిన్న 8వ తరగతి పిల్లగాడు ఏం చేస్తాడంటే బుక్ పట్టుకుంటాడు. బుక్కుల మీద అమ్మ ఇది మా అమ్మ హోంవర్క్ ఇచ్చింది మా మేడం అని అంటాడు. మరి హోంవర్క్ ఇస్తే ఏం చేస్తుంది? ఫోన్ తీసుకోపోతాడు. ఫోన్ తీసుకొని కొంచెం అంతా హోంవర్క్ చేసుకుంటూ లేడో టిక్కు అని వస్తాడు. ఎందుకంటే వానికి జీవితం మీద క్లారిటీ ఉండదు, వానికి సమయం నష్టపోతుందని తెలియదు, వాడికి ఏది తెలియదు. మరి నువ్వు తెలుసు, నీకు మెచ్యూరిటీ ఉంది, నీకు ఏజ్ పెరుగుతుంది కదా. 6 నెలలు పెరిగినాయి కదా. మరి మెచ్యూరిటీ రావాలి, జీవన శైలి కూడా మార్పు రావాలి. ఓకే, మార్పు అనేది పరిస్థితులతో రాదండి. మార్పు జీవితానికి మార్పు పరిస్థితులతోటే వస్తుందని చాలామంది ఉంటారు. పరిస్థితులతో రాదు, నీ ఆలోచన మారితే అది మారుతుంది. కరెంట్ పోయేటట్టే ఉంది. ఇక చూడుర్రి. ఈ ఒకటి ఉందా? నువ్వు తీసుకున్న సబ్జెక్ట్స్ ఏంటి? ఇవి ఎప్పుడెట్లా కంప్లీట్ చేస్తున్నా? నువ్వు 5 సార్లు నువ్వు రివిజన్ చేయాలి, 10 సార్లు రివిజన్ చేయాలి. ఇది లేకపోతే నువ్వు విన్నర్గా కథం అంతే. 1 నుంచి నేను తెలుగు గురించి చెప్తున్నా. ఇప్పుడు 1 నుంచి 10వ తరగతి ఉన్నాయి. నువ్వు ఎన్ని రోజులలో కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నావు? టైం ఉన్నది. వాడు 6 నెలలు ఇస్తాడా? ఎవరైనా సరే నోటిఫికేషన్ ఇచ్చేటాయనే. మరి ప్రభుత్వం ఎప్పుడు ఇస్తారు? మన రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు ఇస్తారు మనకు? రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు ఇస్తారు మనకు? 3 నెలలు ఇస్తారా? 2 నెలలు ఇస్తారా? నెల రోజులు ఇస్తారా? 15 రోజులు ఇస్తారా? నువ్వు రెడీనా? నువ్వు నీ లక్ష్యాన్ని చేరుటకు రెడీయా? నువ్వు ఇది ఉండాలి క్లారిటీ. నువ్వు 2 నెలల్లో కంప్లీట్ చేయడానికి ప్రయత్నించు. సిలబస్లో ఏదైతుందో నీకు అడ్డ ఉంది, ఒకటే కన్సిస్టెంట్లో చేస్తేనే, ఒకటే పద్ధతిలో నడిస్తేనే, నీకు ఒకటే మెథడ్లో నడిస్తేనే నువ్వు ఇది పూర్తి చేయగలుగుతావు. ఈకున్న సిలబస్, డిఎస్సికి ఉన్న సిలబస్ ఏంటి? ఆ సిలబస్లో 4 రకాలు ఉన్నాయి. 4 రకాలే నువ్వు మొత్తం కంప్లీట్ చేయాలి. 1 నుంచి 10 వరకు చదివినావు. నువ్వు ఎన్నిసార్లు? 10 సార్లు నువ్వు రివిజన్ చేయాలి. 10 సార్లు. నీకు 75 మార్కులు ఉన్నా నో ప్రాబ్లం టెట్టులా, ఎందుకంటే నీకు క్లారిటీ వస్తుంది. ఓకే, నువ్వు ఇవన్నీ ఇప్పుడు 6 నెలలు ఉన్నది, కనీసం 3 నెలల నోటిఫికేషన్ వచ్చింది. 3 నెలలు నువ్వు 1 నెలలో చేయాలి. అది విన్నర్కి. అందరికి ఉండే లక్షణాలు ఓన్లీ విన్నర్కే. విన్నర్ ఒక్కడే ఆలోచిస్తాడు. నీ ఆలోచన దిక్కే నీకు మార్పు. నీ ఆలోచనే నీకు ఒక పొలం లాంటిది. నీ ఆలోచన, ఆ పొలంలో నీ ఆలోచన బట్టే నువ్వు పంటను పండిస్తావు. నీకు నచ్చిన పంటనే పండిస్తావు. నీకు నచ్చిన పంటనే కోతకొస్తుంది. అది గుర్తుపెట్టుకోండి ముందు. నీ ఆలోచన గట్టిదైతేనే నీ లక్ష్యానికి నువ్వు చేరువవుతావు. ఇవి వచ్చినాయా? ఇక ఇదికి వచ్చిందా? కథం రివిజన్. ఇంకేంది? డిఎస్సి చూసిరా ఎంత అగ్వనో? డిఎస్సి అంత అగ్వ ఏది ఉండదు. డిఎస్సి అంత అగ్వ ఏది ఉండదు. మీ తమ్నెల్ని చూసి పరేషాన్ కావద్దు. నిజంగానే అగ్వ. టాలెంట్ అవసరం. దీనికి టాలెంట్ వచ్చింది నీకు? నువ్వు చేసేది ఓపిక. పదే అభ్యాసనం చేయాలి. నువ్వు అంతే ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్. ఎట్లా చేస్తున్నావు? మిల్క్ సింగ్ లెక్క ప్రాక్టీస్ చేయాలి. నువ్వు నీ లక్ష్యం మీద క్లారిటీ ఉందా లేదా? ముందు నువ్వు అనుకున్నది సాధించాలి. నీ గమ్యానికి నువ్వు చేరుకోవాలి. నువ్వు టైం పాస్కు రాస్తున్నావా లేదా అనేది నీ బిహేవియర్ మీద చూస్తేనే తెలుస్తుండే. నువ్వు అద్దంలో నిలబడి చూసుకో. నీ గావన్నా వద్దా? డిఎస్సి గావన్నా వద్దా? నువ్వు పాల కోసం ఎట్లా అయితే ప్రపంచాన్ని జయించాడో, నువ్వు డిఎస్సి కోసం నీ ఏమంటారు దాన్ని, నువ్వు గెలిచేది, నువ్వు ఆడే ఆట. నేను ఎప్పటి నుండి చెప్తుంటాను, నువ్వు డిస్టిక్ లెవెల్లో ఆడాలనుకుంటున్నావా? నీ ప్రయత్నాలు డిస్టిక్ లెవెల్లో ఉంటాయి. నువ్వు వరల్డ్ కప్లో ఆడాలనుకుంటున్నావా? ఒలింపిక్స్లో ఆడాలనుకుంటున్నావా? నీ ప్రయత్నాలు ఒలింపిక్లో ఉంటాయి. ఇప్పుడు డిఎస్సి నీకు ఒలింపిక్ లాగా, నీ ఒలింపిక్ అనుకోవాలి. నీ లైఫ్కు ఇది టార్గెట్ అనుకోవాలి. నువ్వు ప్రయత్నాలు కూడా అలాగే ఉంటాయి. ఓకే, నీ ఆలోచన ప్రకారం నీ ప్రయత్నాలు ఉంటాయి. అబ్బా
దయచేసి మీరు ఇవి చేసుకోవాలి భయపడదు. ఎవడు ఎప్పుడు 10 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయినా నీకు అనవసరం. నీ లక్ష్యం మీద క్లారిటీ ఉన్నప్పుడు అది నిన్ను చదివిపిస్తుంది, అది నీకు చేత అయినట్టు చేపిస్తుంది. ఓకే, అవే నీకు సమస్య దూరం అయిపోతూనే ఉంటుంది. నువ్వు బుక్స్ అన్ని పక్కకు పెట్టుకో, ఈ రోజు నుంచి పక్కకు పెట్టుకో, పక్కకు కూసో, చదవాలి, రాయాలి. ప్రతి ఒక్కరికి నేను ఆశిస్తున్నా తప్పకుండా ఈ నా విలువైన మాటలని నేను అనుకుంటున్నా, మీరు అనుకోవాలి. ఒకరు చెప్తే వినేటోడు ఎప్పుడు విన్నాడు గుర్తుపెట్టుకోరు. ఒకడు చెప్తే చేసేటోడు వాడు పనివాడు కాదు వాడు. ఎవరైనా సరే, అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒకరు చెప్తే చేసేటోడు పనివాడు కాదు. తెలుసుకొని చేసేటాడి పని అయినా నీకు లక్ష్యం నీకున్నది, నీకు మెచ్యూరిటీ ఉంది. నీకు ఇప్పుడు పెళ్ళిళ్ళైన వాళ్ళు చాలామంది ఉన్నారు, పిల్లలు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అయినా నీ లక్ష్యం మీద నీకు క్లారిటీ ఉంటేనే నువ్వు టైం పాస్కి అయితేనే లేదా ఇంకేదైనా చేసుకో. 6 నెలలు కూసో, ఇయ్యని 6 నెలల తర్వాత ఇయ్యని ఇది ఏం పోతుంది. ఇప్పుడు ఫ్రెష్గా రాసేటోళ్ళు అందరూ వేసుకుంటారు, ఆడు తలుపులు పెట్టుకున్నాడు. అందరి టాలెంట్ వేరే, అందరూ ప్రజెంటేషన్ వేరే, అందరి ఆరోగ్య పరిస్థితులు వేరే. ఆయన 5 గంటలు కూర్చుంటాడు అంటే నువ్వు 2 గంటలు కూర్చుంటండి. అన్ని గ్రాస్పింగ్ పవర్ వేరే. రవ్వ గింజ అంతా కూడా నీకు కంపేర్ చేసుకోరాదు. నువ్వు బాగా చదువుతావు కానీ ప్రెజెంటేషన్ బాగుంటుంది. కొంతమంది మామూలుగానే చదువుతారు కానీ ప్రెజెంటేషన్ బాగుంటుంది. కొంతమంది బాగా ఉంటారు కానీ క్లారిటీ ఉండదు. కొంతమందికి క్లారిటీ ఉంటుంది కానీ ఆగమాగం అవుతారు. ఇవన్నీ డిఫైన్ చేస్తుంది ఎగ్జామ్ అంటే ఏదో చదివినోడు ఒక్కడే పాస్ కాడు. ఇవన్నీ టైం పంక్చువాలిటీ ఉండాలి, టైం మేనేజ్మెంట్ ఉండాలి, ఓపిక ఉండాలి, వాళ్ళకి ఆలోచించే విధానం ఉండాలి, ఆగమాగం కావద్దు. ఇవన్నీ ఉన్నటోడే విజేత అవుతాడు. సో ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకోండి. మీరు ఖచ్చితంగా విన్ అవుతారు. 75 మార్కులు ఉన్నా సరే, ఏ మార్కులు ఉన్నా సరే. మీరు ఇప్పుడు పోవద్దు. బుక్స్ ఇచ్చిపెట్టి పోయిర్రా అంటే కథం, మీరు విజయానికి ఫామ్లు ఉన్నారు. ఎట్లయితే ఇప్పుడు విరాట్ కోహ్లీ ఫామ్లో ఉన్నాడో మీరు కూడా అట్లనే ఫామ్లో ఉన్నారు. ఫామ్ దిగిపోయిందంటే కథం. ఇక దయచేసి రోజు 2 గంటలు చదువుకోరు. ఇప్పుడే చదువుకోండి, నోట్స్ తయారు చేసుకోండి, చదువుకోండి, ప్రాక్టీస్ చేయండి, అడ్డా పెట్టుకోండి. ఓకే, సిలబస్ తెచ్చుకోండి, బుక్స్ తెచ్చుకోండి. ప్రామాణికపరమైన బుక్స్ మాత్రమే చదవాలి. సిరీస్ తర్వాత చదవండి. ముందు ప్రామాణికమైన బుక్స్ చదవాలి. దయచేసి చదవండి. ఇప్పుడు చూస్తున్నారా మళ్ళీ ప్రీవియస్ పేపర్స్ తప్పకుండా చదవాలి. మీకు అవగాహన రావాలంటే ప్రీవియస్ పేపర్ మీద నాలెడ్జ్ ఉండాలి. ఎందుకంటే ప్రీవియస్ పేపర్స్ చాలా ఎక్కడి నుంచి ఇస్తున్నాయి, ఎలా వస్తున్నాయి. టెట్ పేపర్స్ కూడా చదవండి. డిఎస్సి పేపర్స్ కూడా ప్రీవియస్ పేపర్స్ తీసి ధన చదవండి, ప్రాక్టీస్ చేయండి. ఓహో గిట్లు ఇస్తాడా, ఓహో ఈడు ఉన్నది అంటే ముక్కు ఈడున్నది అని ఇయ్యడు. ముక్కు ఈడున్నది అని మన అందరికీ తెలుసు కాబట్టి ఈడికెళ్ళి ఇయ్యడు. ఆ ముక్కు ఉన్నది ఏడున్నది, ఎట్లకెళ్ళి పోవాలి, ముక్కులకెళ్ళి ఎట్లకెళ్ళి పోవాలని ఇట్లు ఇస్తాడు. సో అట్లా ఇస్తాడు కాబట్టి మీకు క్వశ్చన్ మీద అవగాహన వస్తుంది. బుక్ మీద తను ఇచ్చే ప్రశ్న సరళి మీద అవగాహన వస్తుంది. ప్రీవియస్ బిట్స్ చేయాలి, ఫుల్ బిట్స్ చేయాలి. ఇవాళ చదవాలి, ఇవాళ బిట్స్ చేయాలి. దానికోసమే యూట్యూబ్ చేయండి. ఒట్టేసుకోండి మీరు. అనవసరంగా బుక్ చదివితే వీళ్ళ మీద ఒట్టు. అనవసరంగా నేను ఫోన్ ముట్టుకుంటే ఎవరి మీదైనా ఒట్టేసుకోరు. ఫోన్ మీకు ఆటంకం. ఆయనకు మిల్కా సింగ్కి తన లవర్ అడ్డొచ్చింది, మీకు ఫోన్ అడ్డొస్తుంది. ఆ ఫోన్ మీ లక్ష్యం మీద క్లారిటీ ఉన్నోడికి ఎవరికి ఫోన్ రాదు, ఏది రాదు, ఏం రాదు. ఈ ఒక్క 6 నెలలు కష్టపడండి. లైఫ్లో మళ్ళీ ఇష్టం ఉంటే కష్టపడదురు కానీ లేకపోతే లేదు. ఈ 2 ముచ్చట్లు వినిపోరి. నా ముచ్చట్లలో మీకు ఏమన్నా అనిపించిందా? దయచేసి నెత్తినొత్తంది ఒర్రుడు పాడగాను. ఈ క్లారిటీ ఉందా ఉందా లేదా? మీకు క్లారిటీ ఏమున్నది నాకు కామెంట్లో రాయాలి. 2-3 జాగాలు రాసిన. ఇక బొంగుపోయింది నోరు బొంగు పోతుంది నాది. బొంగుపోయింది. బకెట్లలో చెమటలు గారే అవసరం లేదు. మిల్కా సింగ్కు గారినే కానీ మీకేంగా పచ్చిగుడ్లు తినే అవసరం లేదు. మామూలుగా పప్పుచారు తింటే ఇంత బెండకాయనో ఇంత బీరకాయ తింటేనే మీకు ఎనర్జీ వస్తుంది. అదే చెప్పిన, మీకు ఏ స్కిల్స్ అవసరం లేదు. మీరు చేసేది ప్రాక్టీసు. మీకు లక్ష్యం మీద క్లారిటీ ఉందా, మీ విజన్ మీకు క్లారిటీ ఉందా లేదా, అంతే. దట్స్ ఇట్. ఓకేనా? మరి మీకు లక్ష్యం మీద క్లారిటీ ఉన్నోడు విన్ అవుతాడు, కానోడు ఏం కాదు. నేను మళ్ళీ చెప్తున్నా మట్టిలోని మాణిక్యాలని ప్రపంచానికి పరిచయం చేసే వృత్తిని ఎంచుకునే ఆలోచనలో ఉన్నావు. నీవేనే ఒక సూపర్ విజన్. కానీ ఆ విజన్లో మీకు ఒక్క నిమిషం ఇగో నేను బస్సు మీద పోతాను. ఇట్లా బస్సు ఉన్నది ఈడ, కిటికీ దగ్గర కూర్చున్నా నేను. గిట్లా డ్రైవర్ ఈడ కూర్చున్నాడు. గిడంతా మంచు, టైర్లు పెట్టలే నేను. గిడంతా మంచు పోతుంది. ఆ మంచు నాకు గుడ్డి కనిపిస్తే నేను పోగలుగుతానా? కానీ నాకు దారి ఎలా ఉండాలి? క్లారిటీగా ఉండాలి. క్లారిటీగా ఉంటే నేను కరెక్ట్గా వెళ్ళగలను. ఇలా మంచి వస్తుంది ఒక్కొక్కసారి, ఆగిపోవాల్సిందే ఇక్కడ. అంటే నీ లక్ష్యం మీద నీకు క్లారిటీ లేనప్పుడు ఎవరు తీసుకెళ్ళలేరు, ఎవరు పోలేరు అక్కడికి. ఫస్ట్ క్లారిటీ తెచ్చుకో.
ఓకేనా? ఇవన్నీ వస్తాయి అక్కడే. మళ్ళీ ఇంకో వీడియో చేస్తా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి, స్కిప్ చేయకుండా చూడండి. ఈ థంబ్నెయిల్ చూసి ఆగమాగం కాకుర్రి. ఓకేనా? టాలెంట్ అవసరం లేదు. ఇప్పుడు నేను చెప్పిన దానికి టాలెంట్ ఏమైనా అవసరమా, నాలెడ్జ్ ఏమి అవసరమా? నువ్వు చేసేది ప్రాక్టీసు, నువ్వు అనుకున్నది లక్ష్యం. నీకు హ్యాండ్ రైటింగ్ బాగా లేకున్నా నో ప్రాబ్లం, నీకు టెట్లో తక్కువ మార్కులు వచ్చినా నో ప్రాబ్లం, ఏది నో ప్రాబ్లం. నీకు ఉన్నది ఒకటి లక్ష్యం మనతో పని చేపిస్తుంది. మన మెదడు ఎప్పుడు పని చేపియేది. మన లక్ష్యం మన పని చేపిస్తుంది అంతే. నువ్వు లక్ష్యం మీద క్లారిటీ పెంచుకో. నీకు చదువు వద్దా, కావన్నా వద్దా, లేకపోతే 2 బంద్ చేసి అమ్మాయిలు అయితే ఏదన్నా ఒకటి పని చేసుకోరు, అబ్బాయిలు అయితే ఏదైనా బిజినెస్ పెట్టుకోరు అంతే. చదువు దగ్గరికి రావద్దు అనవసరంగా. నువ్వు ఇది కాకపోతే నీకు వేరేది వస్తుంది. కష్టపడ్డాడు ఎప్పుడు కింద ముఖం వేసుకోడు. ఇది కాకపోతే ఇంకోటి వస్తుంది. ఓకేనా? మరి నచ్చితే లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి. మేడం అక్క అని పిలవాలన్నారు. నేను చాలా హ్యాపీగా ఫ్యామిలీ మెంబర్ లాగా నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా. పారిజాతం గారు థ్యాంక్ యూ సో మచ్. ఇంతసేపు నా వీడియో విని ఉంటారా ఎవరైనా? గంట సేపు అయింది, బొంగు పోతుంది నోరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్, ఆల్ ద బెస్ట్.